హాయ్ గైస్, వెల్కమ్ టు వేదిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ వీడియోలో మనము ఆడిట్ రిలేటెడ్గా సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్ స్టూడెంట్స్ గురించి ఆడిట్ రిలేటెడ్గా రివిజన్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ ఇందులో ఈ ఈ పర్టికులర్ క్లాస్లో క్యారో రిపోర్టింగ్ అనేది చూద్దాము. అండ్ నౌ ఎవరైతే దే ఆర్ లుకింగ్ ఫర్ ఆడిట్ రివిజన్ క్లాసెస్ దే కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ పర్టికులర్ ఛానల్. మన ఛానల్లో తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్లో ఒక 80% ఇంగ్లీష్, 20% తెలుగు ఎక్స్ప్లెనేషన్లో రివిజన్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్రెడీ డీటీకి, అకౌంట్స్‌కి రిలేటెడ్‌గా, సీఏ ఫౌండేషన్ రిలేటెడ్ కూడా కొన్ని క్లాసెస్ రిలీజ్ చేస్తున్నాము. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ క్లాసెస్ టైప్ ఆఫ్ revision, and you can subscribe to this channel. And coming to this particular video, I'm going to use this material as a revision material in this particular video. And మీకు ఇది పర్టికులర్ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్ ఉంటుంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి యాక్సెస్ చేసుకోండి. నౌ విల్ కమ్ టు క్యారో రిపోర్టింగ్. క్యారో రిపోర్టింగ్ అనేది బేసికల్‌గా అడిషనల్ రిపోర్టింగ్. అండర్ 143 సెక్షన్ మనకి కంపెనీస్ యాక్ట్ ఆల్రెడీ కొన్ని రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఇస్తుంది స్టాట్యుటరీ ఆడిటర్స్‌కి. అవి కాకుండా అడిషనల్‌గా వాటితో పాటు అడిషనల్‌గా ఇఫ్ ఆ పర్టిక్యులర్ కంపెనీకి క్యారో అప్లై అయితే, ఆ కంపెనీ ఆడిటర్ పారాగ్రాఫ్ 3లో ఇచ్చిన క్లాస్ 21 క్లాసెస్ ఉంటాయి. ఆ 21 క్లాసెస్ చెక్ జేసి, అక్కడ వాడికి ఎక్కడన్నా అన్‌ఫేవరబుల్ ఆన్సర్ వచ్చినా ఆర్ అక్కడ ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఒక క్వాలిఫికేషన్ అనిపించినా గూడా దే నీడ్ టు రిపోర్ట్ అండర్ క్యారో. ఇది క్యారోలో టోటల్‌గా మనకు చెప్పేదంతా ఇంతే. నౌ అప్లికబుల్ ఏ ఏ కంపెనీకి అవుతది? విచ్ కంపెనీ దిస్ పర్టిక్యులర్ క్యారో విల్ అప్లైస్ అంటే, ఈ పర్టిక్యులర్ అప్లికబిలిటీ సెక్షన్ నుంచి సీఏ ఇంటర్ స్టూడెంట్స్‌కి, సీఎంఏ ఇంటర్ స్టూడెంట్స్‌కి ఎక్కువ క్వెషన్స్ అడుగుతాడు. అండ్ సీఏ ఫైనల్ వాళ్ళకైతే బేసికల్‌గా క్లాసెస్ నుంచి అడుగుతాడు. నౌ ఈ పర్టిక్యులర్ సెక్షన్ అప్లికబిలిటీ సెక్షన్ ఏం చెప్తుందంటే, క్యారో అనేది ఇట్ విల్ అప్లైస్ టు ఎవ్రీ కంపెనీ ఇంక్లూడింగ్ అ ఫారెన్ కంపెనీ ఎక్సెప్ట్ అంటే ఏంటి? ఈ పర్టిక్యులర్ ఏ టు ఎఫ్ కంపెనీస్‌కి క్యారో రిపోర్టింగ్ అప్లికబుల్ అవ్వదు. అంటే ఆ స్టాట్యుటరీ ఆడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యారో రిపోర్టింగ్ చేయాల్సిన పని లేదు. నార్మల్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. ఇది అడిషనల్ రిపోర్టింగ్ కాబట్టి ఈ కంపెనీస్ వాళ్ళ ఆడిటర్స్ రిపోర్ట్ చేయాల్సిన పని లేదంటున్నాడు. ఏంటి ఆ కంపెనీసు? ఫ్రమ్ ఏ బ్యాంకింగ్ కంపెనీ, ఇన్స్యూరెన్స్ కంపెనీ, సెక్షన్ 8 కంపెనీ, ఓపీసీ కంపెనీ, స్మాల్ కంపెనీ అండ్ ప్రైవేట్ కంపెనీ. ఇవన్నీ చూస్తే కొంచెం స్మాల్ కంపెనీస్ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్. అండ్ బ్యాంకింగ్ కంపెనీ, ఇన్స్యూరెన్స్ కంపెనీ ఎందుకు వదిలేసారంటే దే మే బి లైక్ అక్కడ వాళ్ళకి ఏదైనా ఆ బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం ఇన్సూరెన్స్ వాళ్ళ ప్రకారం దే హావ్ సమ్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ కాబట్టి. ప్రైవేట్ కంపెనీ దగ్గరకొచ్చేసరికి దే ఆర్ గివెన్ సమ్ అడిషనల్ కండిషన్స్. అంటే ఈ ప్రైవేట్ కంపెనీకి నార్మల్‌గా ప్రైవేట్ కంపెనీస్ అన్నీ ఎగ్జెంప్ట్ కాదు. ఇప్పుడు ఇవన్నీ సాటిస్ఫై అయితేనే ఎగ్జెంప్ట్ కాదు. అన్నీ అంటున్నానంటే ప్రతి సిట్యుయేషన్ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. ఆర్ కాదు అండ్ సిట్యుయేషన్స్ అంటే నేనిప్పుడు ప్రైవేట్ కంపెనీ ఈస్ నాట్ బీయింగ్ ఎ సబ్సిడరీ కంపెనీ ఆర్ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ పబ్లిక్ కంపెనీ అన్నాడు. అంటే ఈ పర్టిక్యులర్ ఏదైతే మనం మాట్లాడుకున్న ప్రైవేట్ కంపెనీ వీళ్ళ హోల్డింగ్ కంపెనీ ఒక పబ్లిక్ కంపెనీ. ఆర్ వీడికొక సబ్సిడరీ కంపెనీ ఉంది. అంటే వీడొక సబ్సిడరీ కంపెనీ ఉంది వీడికి. అంటే వీడి హోల్డింగ్ కంపెనీ ఆఫ్ పబ్లిక్ కంపెనీ. వీడున్న సబ్సిడరీ పబ్లిక్ గావచ్చు, వీడి హోల్డింగ్స్ పబ్లిక్ గావచ్చు. ఏదైనా పబ్లిక్ కంపెనీతో రిలేషన్ ఉంటే, ఆ ప్రైవేట్ కంపెనీ ఆడిటర్స్ క్యారో రిపోర్టింగ్ చేయాలి. అండ్ 3 కండిషన్స్ ఇచ్చాడు. 3 కండిషన్స్ కూడా సాటిస్ఫై చేయాలి. వాటితో పాటు 3 కండిషన్స్ కూడా సాటిస్ఫై చేయాలి. అంటే ఏంటి? వాడి పెయిడ్ అప్ క్యాపిటల్, వాడి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1 క్రోర్. అంటే లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 క్రోర్ ఉండాలి. అండ్ టోటల్ బారోయింగ్స్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1 క్రోర్ ఉండాలి. టోటల్ రెవెన్యూ ఇంక్లూడింగ్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ నుంచి వచ్చిన రెవెన్యూ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 క్రోర్స్ ఉండాలి. అంటే ఈ ఫిగర్స్ వితిన్ ద ఫిగర్స్ ఉంటే దే ఆర్ ఎగ్జామ్ట్. ఆడిటర్స్ అనేవాడు ఎగ్జామ్ట్ అవుతాడు క్యారో రిపోర్టింగ్ నుంచి. అండ్ పర్టిక్యులర్ పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ యాజ్ అండ్ బ్యాలెన్స్ షీట్ డేట్ చూడాలి మనం. ఏదైతే మన బ్యాలెన్స్ షీట్ డేట్ ఉంటుందో అది. అండ్ బారోయింగ్స్ వచ్చేసరికి ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. వాడు క్వెషన్స్‌లో మనల్ని ఎలా ట్రిక్ చేస్తాడంటే అన్ని ఫిగర్స్ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు ఇస్తాడు. ఈ పర్టిక్యులర్ ఫిగర్ ఏదైతే ఉందో అది ఏదో ఒక ఇయర్‌లో దాటింది. ఏదో సంథింగ్ 1 క్రోర్ దాటింది. 2 క్రోర్స్ వచ్చింది. అండ్ తర్వాత కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూసి అరే! 1 క్రోర్ దాటొద్దు కదా! అని చెప్పేసి దాన్ని 1 క్రోర్ లోపటికి తీసుకొచ్చినారు. ఇప్పుడు 1 క్రోర్ ఎబోవ్ లేదు అని చెప్పేసి మనకు క్వెషన్ ఇచ్చి ట్రిక్ చేయడానికి చూస్తాడు. అందుకని అక్కడ ఏమి ఇచ్చాడు? ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ది ఇయర్ 1 క్రోర్ దాటిందా? యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి ఎగ్జెంప్టెడ్. అంటే నువ్వు ఎగ్జెంప్ట్ కాదు. నీ ఆడిటర్స్ అనేవాడు క్యారీ రిపోర్టింగ్ కూడా చేస్తాడు. వాడు ఆర్గ్యూ చేస్తాడన్నమాట ఆడిటర్స్‌తోని. క్వెషన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే దే విల్ ఆర్గ్యూ నాకిది రిపోర్టింగ్ అనేది అవసరం లేదు అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. ఆడిటర్ ఏమో లేదు లేదు ఈ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ ప్రకారము మీరు యూ ఆర్ రిక్వైర్డ్ టు బి రిపోర్టెడ్ అండర్ క్యారో అని అంటాడు. సో, అదే మనం టెస్ట్ చేయాలన్నమాట అక్కడెళ్ళి. అలా మనకు క్వెషన్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది యాస్ ఆన్ డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ డేట్ ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇది డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. రెవెన్యూ అనేది మనకు ఆబ్వియస్‌గా మనకొస్తుంది కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లమ్ లేదు. ఈ 2 ఫిగర్స్ మాత్రం బాగా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇది ఒకవేళ సాటిస్ఫై అయితే యూ ఆర్ ఎగ్జామ్టెడ్. అదర్‌వైస్ యువర్ ఆడిటర్ నీడ్స్ టు బి రిపోర్టెడ్ అండర్ క్యారో.
అండ్ వాట్ ఆర్ ది క్లాజెస్ దే ఆర్ గివెన్ అండర్ పారాగ్రాఫ్ 3 అనేది ఒక్కొక్కటి చూద్దాం. వన్ బై వెళ్దాం. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ కొన్ని ఎగ్జాంపుల్ టైప్ ఇస్తాను. అండ్ ఎగ్జామ్‌లో ఎలా అడుగుతారో, ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తాను. సో దట్ మీకు కంప్లీట్ ఓవరాల్ వ్యూ వస్తుంది. లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈ పీడీఎఫ్ ఒకసారి రివైజ్ చేసుకొని, క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు క్యారో అనేది మీ హ్యాండ్‌లోకి వచ్చేస్తుంది. మీ జేబులోకి వచ్చేసినట్టే మార్క్స్. నౌ ఫస్ట్ క్లాస్‌లో ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్‌మెంట్ అనేది చూద్దాం. ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్‌మెంట్ రిలేటెడ్‌గా దే హావ్ గివెన్ 3 సిట్యుయేషన్స్ వేర్ వెదర్ కంపెనీ ఈస్ మెయింటైనింగ్ ప్రాపర్ రికార్డ్స్ షోయింగ్ ఫుల్ పర్టిక్యులర్స్, క్వాంటిటీ డీటెయిల్స్ కావచ్చు, సిట్యుయేషన్ ఆఫ్ పీపీ కావచ్చు. ఏమడుగుతున్నాడు? కంపెనీ ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తుందా? రిగార్డింగ్ రిగార్డింగ్ అండ్ క్వాంటిటేటివ్ డీటెయిల్స్ రిగార్డ్‌గా ఫుల్ పర్టిక్యులర్స్ కనబడేటట్టు మెయింటైన్ చేస్తుందా? అని ఆడిటర్స్‌ని క్వెషన్ అడుగుతుంది. క్లాజ్ 1. చెయ్యట్లేదు అన్‌ఫేవరబుల్ ఆన్సర్. యూ విల్ రిపోర్ట్. చెయ్యట్లేదు అని రిపోర్ట్ చేస్తాం. అండ్ వెదర్ పీపీ ఈస్ ఫిజికల్లీ వెరిఫైడ్ బై ద మేనేజ్మెంట్ ఎట్ రీజనబుల్ ఇంటర్వెల్ ఎంత అంటే 3 ఇయర్స్ పెట్టుకుంటారు వాళ్ళు. సో, 3 ఇయర్స్‌కి ఒకసారన్నా పీపీఈని వాళ్ళు మన ఫిజికల్‌గా వెరిఫై చేస్తున్నారా? వెరిఫై చేసిన తర్వాత డిడ్ దే నోటీస్డ్ ఎనీ డిస్క్రిపెన్సీ డ్యూరింగ్ ద వెరిఫికేషన్? ఒకవేళ వాళ్ళు డిస్క్రిపెన్సీ నోటీస్ చేస్తే వెదర్ దట్ పర్టిక్యులర్ డిస్క్రిపెన్సీ ప్రాపర్‌లీ డెల్ట్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. వాడు ఏదో మేనేజ్మెంట్ అనేవాడు ఫిజికల్ వెరిఫికేషన్‌కెళ్ళాడు. దే విల్ ప్రొవైడ్ డీటెయిల్స్. మేము ఫిజికల్ వెరిఫికేషన్స్ ఎళ్ళాము. ఫిజికల్ వెరిఫికేషన్స్‌కి వెళ్తే సమ్ ఆఫ్ ది మెటీరియల్ డిస్టార్ట్ అయిపోయింది. ఖరాబ్ అయిపోయింది. ఆ మెటీరియల్ ఖరాబ్ అయిపోయిన దాన్ని మేము రైట్ ఆఫ్ చేసేసాము బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో అని అన్నాడు. దట్ ఈస్ ప్రాపర్‌లీ డెల్ట్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్సే గదా! సో, నువ్వు రిపోర్టింగ్ చేయాల్సి ఉంది. వాడు చేశాడు, ఫిజికల్ వెరిఫికేషన్ చేశాడు, బుక్స్‌లో డిస్క్రిప్షన్ ఇచ్చింది. దాన్ని మళ్ళీ బుక్స్‌లో చేశాడు. నాట్ రిక్వైర్డ్. ఒకవేళ అన్‌ఫేవరబుల్ అయితే చేశాడు, డిస్క్రిపెన్సీ వచ్చింది. బట్ దాన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో ప్రాపర్‌గా డీల్ చేయలేదు. దెన్ యూ విల్ రిపోర్ట్. అలాగనమాట. సో, ఇది సెకండ్ అనమాట. థర్డ్ ఏంటి? వెదర్ టైటిల్ డీడ్స్ ఆఫ్ ది కంపెనీ ఏదైతే అసెట్స్ ఉంటాయో, ఇట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ కంపెనీయేనా అని అడుగుతాడు. ఇఫ్ యువర్ ఆన్సర్ ఈస్ నో, దెన్ షో ఫుల్ డీటెయిల్స్. ఎలా చేస్తావు? డిస్క్రిప్షన్ ఏంటి పీపీది? గ్రాస్ క్యారింగ్ అమౌంట్ ఎంత? హెల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ హూమ్? ఆడెవడైనా ప్రమోటర్, డైరెక్టర్ ఆర్ దేర్ రిలేటివ్స్ ఆర్ పర్టిక్యులర్ దాని మీద ఏమైనా ఉన్నాయా? పీరియడ్ ఎన్ని రోజుల నుంచి హోల్డ్ చేస్తున్నారు? దానికి రీజన్ ఏంటి? బేసికల్‌గా వాడి క్వెషన్ ఏంటి? నాకొక అసెట్ ఉందమ్మా. ఆ అసెట్ కంపెనీ నేమ్ మీద ఉండాలి. కంపెనీ అసెట్ అనేది కంపెనీ నేమ్ మీద ఉండాలి. టైటిల్ డీడ్స్ అనేది కంపెనీ నేమ్ మీద ఉండాలి. లేవు. లేకపోతే నువ్వు ఈ డీటెయిల్స్ చూయించు. ఈ పర్టిక్యులర్ బాక్స్‌లో డీటెయిల్స్ చెప్పు. డిస్క్రిప్షన్ ఏంటి పీపీది? ఇదొక ప్లాంట్ అండ్ మిషనరీ. అది గ్రాస్ క్యారింగ్ అమౌంట్ ఎంత? గ్రాస్ క్యారింగ్ ఆ అమౌంట్ ఎంత నడుస్తుంది బుక్స్‌లో? ఒక సమ్ అమౌంట్. ఎవరి పేరు మీద ఉంది? ఓకే. పలానా ఉపేందర్ పేరు మీద ఉంది. ఈజీ ప్రమోటర్, డైరెక్టర్ ఆర్ దేర్ రిలేటివ్. ఈస్ దేర్ ఎనీ రిలేటెడ్ పార్టీ ఉన్నాడా? ఆ పర్టిక్యులర్ డైరెక్టర్ ఎవడైతే నేమ్ ఉన్నాడు. ఇప్పుడు నా పేరు మీద ఉంది. నేనెవడు? నేను డైరెక్టర్‌ని. అది రా ఇక్కడ డైరెక్టర్ అని. పీరియడ్ ఆఫ్ ఎన్ని రోజుల నుంచి హోల్డ్ చేస్తున్నాడు డైరెక్టర్ నేమ్ మీద ఇక్కడ రాస్తాడు. తర్వాత ఎందుకు హోల్డ్ చేస్తున్నాడు అని రీజన్స్ రిపోర్ట్ చేయాలి. ఇఫ్ దిస్ పర్టిక్యులర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆన్సర్ ఈస్ యెస్ అనుకోండి. మీరేం చేయాల్సిన పని లేదు. అది వాడు క్లాజ్‌లో చెప్తున్నాడు. టైటిల్ లీజ్ అనేది కంపెనీ నేమ్స్ లేకపోతే ఎంత వాల్యూ ఉంది? ఎవరి పేరు మీద ఉంది? ఆడెవడు? ఎందుకు? ఎన్ని రోజుల నుంచి ఉంది? అంతే కదా! ఈ బాక్స్ అంతా గూడా. దట్స్ ఇట్. నౌ ఇది ఇంపార్టెంట్. ఎంసీక్యూ వచ్చే అవకాశం ఉంది. సీ వెదర్ కంపెనీ హాస్ రివాల్యూడ్ ఎనీ పీపీఈ ఆర్ ఇంటాంజిబుల్ అసెట్ డ్యూరింగ్ ద ఇయర్. And if your answer is yes, that particular revaluation should be done by registered valuer. That should be done by registered valuer. And రిజిస్టర్డ్ వాల్యూతోనే అయ్యిందా? అయితే స్పెసిఫై ద అమౌంట్ ఆఫ్ చేంజ్ ఇఫ్ చేంజ్ ఈస్ 10% ఆర్ మోర్ ఇన్ అగ్రిగేట్ ఆఫ్ ఇన్ నెట్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఈచ్ క్లాస్. పక్కెట్టండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దేర్ ఆర్ 2 క్లాసెస్ ఆఫ్ అసెట్స్. ఒకటి పీపీఈ, ఇంకొకటి ఇంటాంజిబుల్ అసెట్. వాటి నెట్ క్యారింగ్ అమౌంట్ ఒకదానిది 1500 ఇంకొకదానిది 200. నౌ కంపెనీ ఒక రిజిస్టర్డ్ వాల్యూర్ తోటి రివాల్యుయేషన్ చేయించింది. రివాల్యుయేషన్ చేయించి రివాల్యుయేషన్ ఫిగర్స్ ఇంత చేసింది. ఈ రివాల్యుయేషన్ ఎంత చేంజ్ వచ్చింది? 1500 టు 1660. సో, 160 ఇక్కడ, 9 ఇక్కడ. ఇక్కడ ఆ రివాల్యుయేషన్ చేంజ్ అనేది అమౌంట్‌లో 10% ఉందా? నెట్ క్యారింగ్ అమౌంట్‌కి. పాత క్యారింగ్ అమౌంట్ నుంచి 10% కంటే 10% కంటే ఎక్కువ చేంజ్ ఉందా? 10% కాదు. 10% కంటే ఎక్కువ చేంజ్ ఉందా అని అడుగుతున్నాడు. ఇఫ్ 10% ఆర్ మోర్ చేంజ్ ఉందా? ఇన్ అగ్రిగేట్ ఆఫ్ నెట్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఈచ్ క్లాస్. పీపీ అనేది ఒక క్లాస్. ఆ క్లాస్‌లో 1500 ఉన్న వాల్యూ 1660కి పోయింది. అంటే 10% కంటే ఎక్కువ ఉంది కదా చేంజు. దట్ అమౌంట్ ఆఫ్ చేంజ్ యూ విల్ రిపోర్ట్. స్పెసిఫై ద అమౌంట్ ఆఫ్ చేంజ్. అంటే అది. అంటే వాడు రివాల్యుయేషన్ చేసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివాల్యుయేషన్ జరిగిందా?
జరగలేదు పట్టించుకోకు. జరిగింది. రిజిస్టర్ వాల్యూతోని జరిగిందా? జరగలేదు. రిజిస్టర్ వాల్యూతోని జరగలేదని చెప్పు. జరిగింది. తర్వాత జరిగిన చేంజెస్ ఏదైతే రివాల్యూడ్ అమౌంట్ ఉంటుందో, దాని నెట్ క్యారింగ్ అమౌంట్ నుంచి 10% ఆర్ మోర్ చేంజ్ వచ్చిందా? దట్ పర్టిక్యులర్ స్పెసిఫై ద అమౌంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద రిపోర్టింగ్ అండర్ క్యారో. ఈ క్లాస్ 1లో రిపోర్ట్ చేయి. అది దాని ఎగ్జాంపుల్. ఇది ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ డిస్కషన్. ఈ పాయింట్ డి అనేది ఒకసారి మళ్ళీ చూసుకోండి ఒకసారి డీటెయిల్‌గా. అండ్ ఈ పాయింట్ వచ్చేసరికి ఎనీ ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్ ఆర్ పెండింగ్ అగైన్స్ట్ ది కంపెనీ ఫర్ హోల్డింగ్ ఎనీ బినామీ ప్రాపర్టీ. కంపెనీ డ్యూరింగ్ ది ఇయర్ ఏదన్నా బినామీ ప్రాపర్టీ హోల్డ్ చేస్తున్నందుకి ఏదన్నా పర్టిక్యులర్ కంపెనీకి ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయ్యాయా? ఆర్ డ్యూరింగ్ ఇయర్ ఏమన్నా పెండింగ్ ఉన్నాయా? ఇనిషియేటింగ్ అయిన పర్టిక్యులర్ ప్రొసీడింగ్స్ ఏమన్నా ఇనిషియేట్ అయ్యాయా? ఆర్ పెండింగ్ ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఇఫ్ యువర్ ఆన్సర్ ఈస్ యెస్, దెన్ అప్రోప్రియేట్‌గా వాళ్ళు డిస్క్లోజ్ చేశారా ఫినాన్షియల్ స్టేట్‌మెంట్స్‌లో అని అడుగుతున్నాడు. చెయ్యకపోతే నువ్వు చెప్పు చేయలేదు అని. అసలు పెండింగ్ ఇనిషియేటే కాలేదు. ఈ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ కాలేదు. వదిలేసేయి. ఇనిషియేట్ కాలేదు అని రాయాల్సిన పని లేదు. సో, టోటల్‌గా పీపీలో టోటల్‌గా ఎన్ని క్వెషన్స్ ఇచ్చాడు? టోటల్‌గా ఎఫ్, ఏబీసీడీఈఎఫ్ ఇచ్చాడు. దాంట్లో ఒక్కొక్క క్వెషన్‌కి నువ్వు చెక్ చెయ్యి. అన్‌ఫేవరబుల్ ఆన్సర్ ఉందా? ఫేవరబుల్ ఆన్సర్ ఉందా? ఫేవరబుల్ ఆన్సర్ ఉంటే యూ విల్ లీవ్. అన్‌ఫేవరబుల్ ఆన్సర్ ఉంటే అకార్డింగ్ టు క్లాస్ రిక్వైర్మెంట్ యూ విల్ రిపోర్ట్. ఇక్కడ వెదర్ ప్రాపర్టీ డెల్ట్ అన్నాడు. డెల్ట్ చేశారా? చేయలేదు. చెప్పేసేయి చేయలేదని. ఇక్కడ అమౌంట్ స్పెసిఫై చేయమన్నాడు. ఇదొక క్రైటీరియా. సో, ఎవ్రీ క్లాస్ విల్ గివ్ యూ సమ్ క్రైటీరియా టు రిపోర్ట్ అండర్ దట్ పర్టిక్యులర్ క్లాస్. ఇక్కడ స్పెసిఫై అమౌంట్ అన్నాడు. ఇక్కడ ప్రాపర్టీ డీల్ చేశారా లేదా అని అడిగాడు. చేయలేదని చెప్తే సరిపోతది. ఇక్కడ అమౌంట్ స్పెసిఫై చేయాలి. అలాగనమాట. వి విల్ గో టు క్లాజ్ నంబర్ 2. క్లాజ్ నంబర్ 2 ఏం చెప్తుంది? ఇట్ ఈస్ రిగార్డింగ్ ఇన్వెంటరీ. ఇన్వెంటరీ కూడా వన్ ఆఫ్ ది అసెట్. ఇక్కడ పీపీ గురించి అయిపోతే ఇక్కడ మనకి ఇన్వెంటరీ కూడా స్టార్ట్ అయింది. ఇన్వెంటరీలో ఏమంటున్నాడు? టోటల్‌గా దే హావ్ గివ్ 2 సిట్యుయేషన్స్. సిట్యుయేషన్ నంబర్ 1, వెదర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ది ఇన్వెంటరీ హాస్ బీన్ కండక్టెడ్ ఎట్ రీజనబుల్ ఇంటర్వెల్స్. వన్స్ ఇన్ ఎ ఇయర్ జరగాలి ఇన్వెంటరీకి అనేది ఫిజికల్ వెరిఫికేషన్. జరిగిందా లేదా? జరిగింది. జరిగితే వెదర్ కవరేజ్ అండ్ ప్రొసీజర్స్ ఈస్ అప్రోప్రియేట్ ఇన్ ఆడిటర్స్ ఒపీనియన్ ఏదైతే వాళ్ళు ప్రొసీజర్స్ ఫాలో అయ్యారో, ఏదైతే వాళ్ళు కవరేజ్ తీసుకున్నారో, ఆడిటర్స్ ఒపీనియన్‌లో అది అప్రోప్రియేటా? టోటల్‌గా ఒక 1,00,000 యూనిట్స్ ఉంటే ఇన్వెంటరీ దే హావ్ చెక్ జస్ట్ ఫర్ 100 యూనిట్స్. ఇది ఆడిట్స్ ఒపీనియన్‌లో ఇది అప్రోప్రియేట్ కాదు. దే నీడ్ టు చెక్ అట్‌లీస్ట్ 70%, 60% ఇన్ ద ఆడిటర్ ఒపీనియన్. అండ్ అప్రోప్రియేటా కాదా? అండ్ ఈస్ దేర్ ఎనీ డిస్క్రిపెన్సీస్ ఆఫ్ 10% ఆర్ మోర్ ఇన్ అగ్రిగేట్ ఫర్ ఈచ్ క్లాస్ నోటీస్డ్? ఇఫ్ యెస్, వెదర్ దే హావ్ బీన్ ప్రాపర్‌లీ డెల్ట్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సేమ్ దిస్ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ మనకెక్కడొచ్చింది? పీపీలో కూడా వచ్చింది. ఇక్కడ అమౌంట్ స్పెసిఫై చేయమన్నాడు. బట్ ఇన్వెంటరీ దగ్గరికొచ్చేసరికి ఫస్ట్ ఫిజికల్ వెరిఫికేషన్ జరిగిందా రీజనబుల్ ఇంటర్వెల్స్‌లో? సార్ వాట్ ఈస్ రీజనబుల్ ఇంటర్వెల్? వన్స్ ఇన్ ఎ ఇయర్ జరిగిందా బై మేనేజ్మెంట్? జరిగింది. వెదర్ ఆ పర్టిక్యులర్ కవరేజ్ ఆఫ్ ఇన్వెంటరీ ఆర్ ప్రొసీజర్స్ ఆఫ్ పర్టిక్యులర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఈస్ అప్రోప్రియేట్ ఇన్ ద ఆడిటర్ ఒపీనియన్? యెస్. ఓకే. అండ్ ఈస్ దేర్ ఎనీ డిస్క్రిపెన్సీ ఫౌండ్ ఆఫ్ 10% ఆఫ్ మోర్? అంటే బుక్స్‌లో ఒక 1000 లాక్స్ ఉంది. అండ్ వాడు వెరిఫై చేస్తే 900 లాక్స్‌కే వస్తుంది మెటీరియల్. సో, దేర్ ఈస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ డిస్క్రిపెన్సీ కదా! దిస్ పర్టిక్యులర్ డిస్క్రిపెన్సీ పర్సెంటేజ్ 10% మోర్ ఉంటే 10% ఆర్ మోర్ ఉంటే అండ్ దట్ పర్టిక్యులర్ డిస్క్రిపెన్సీ అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో ప్రాపర్‌గా డీల్ చేశారా లేదా? అది మాత్రం చూడు. డీల్ చేయకపోతే డీల్ చేయలేదని చెప్పు. డీల్ చేస్తే వదిలేసేయి. అన్‌ఫేవరబుల్ ఆన్సర్ కాదు కాబట్టి వదిలేసేయి. అది. ఈ పర్టిక్యులర్ డిస్క్రిపెన్సీ రిలేటెడ్‌గా ఇందాక మనం అమౌంట్ స్పెసిఫై చేస్తాం. ఇక్కడ ప్రాపర్‌గా డీల్ చేసారా లేదా? అంటే అండర్ క్లాస్ 2 ఏంటి? వాడి రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ ఏంటి? 10% ఆర్ మోర్ ప్రాపర్‌గా డీల్ చేయకపోతే చెప్పాలి. ఇంతకుముందుకేంటి? స్పెసిఫై ద అమౌంట్ అంటే ఎవ్రీ క్లాస్ ఒక రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ ఉంటది. ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మనం రిపోర్ట్ చేయాలి అండర్ క్యారో. నౌ సెకండ్ పాయింట్ వచ్చేసరికి వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ గురించి. డ్యూరింగ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇది చూడండి. డ్యూరింగ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఇయర్ వెదర్ ఎనీ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ శాంక్షన్డ్ వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ టు కంపెనీ ఇన్ అగ్రిగేట్‌గా చూడాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క రిక్వైర్మెంట్ కాదు. అండ్ అగ్రిగేట్‌గా బ్యాంక్స్ గాని, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గాని డ్యూరింగ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ వీళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ అనేవి ఇచ్చాయా? శాంక్షన్ చేశాయా? ఎంత? గ్రేటర్ థాన్ 5 క్రోర్స్. గ్రేటర్ థాన్ 5 క్రోర్స్ ఉండాలి. ఎనీ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ శాంక్షన్ చేసిందా లిమిట్స్ ఇన్ అగ్రిగేట్? యెస్. చేసింది. చేసి ఏం చేయాలి నువ్వు? యూ విల్ చెక్ క్వార్టర్లీ రిటర్న్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఫైల్డ్ బై కంపెనీ విత్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. మనము స్టాక్ రిపోర్ట్స్, డేటా రిపోర్ట్, కరెంట్ లయబిలిటీస్, కరెంట్ అసెట్స్ ఇవన్నీ కూడా మనం బ్యాంక్‌కి సబ్మిట్ చేస్తాం. క్వార్టర్లీ రిటర్న్స్ గాని, స్టేట్మెంట్స్ గాని. ఆ పర్టిక్యులర్ క్వార్టర్లీ రిటర్న్స్ ఆర్ స్టేట్మెంట్స్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బ్యాలెన్స్ అవుతున్నాయా? మ్యాచ్ అవుతున్నాయా? ఇన్ అగ్రీమెంట్ విత్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఆ స్టేట్మెంట్స్
షో చేసిన నంబర్స్ మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌లో ఇచ్చిన నంబర్స్ మ్యాచ్ అవుతున్నాయా? మ్యాచ్ అవ్వకపోతే గివ్ డీటెయిల్స్. వాడు కరెంట్ లయబిలిటీస్ డేటార్స్ స్టేట్మెంట్ పర్టిక్యులర్ డేటార్స్‌లో మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లోనేమో 80 క్రోర్స్ చూయించాడు. వాడు బ్యాంక్స్‌కి ఇచ్చే దాంట్లోనేమో 100 క్రోర్స్ చూపిస్తున్నాడు. ఆ పర్టిక్యులర్ 20 క్రోర్స్ యూ గివ్ డీటెయిల్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ డీవియేషన్. అది సెకండ్. ఇది చూడండి. గ్రేటర్ థాన్ 5 క్రోర్స్ ఇంపార్టెంట్. డ్యూరింగ్ ఎనీ పాయింట్ ఆఫ్ ద టైమ్ ఇంపార్టెంట్. వాడు క్వెషన్‌లో ఏమిస్తాడు మనకి? ఆ బ్యాంక్ ఇది ఇచ్చింది, ఈ బ్యాంక్ ఇది ఇచ్చింది, ఆ పర్టిక్యులర్ బ్యాంక్ ఇది ఇచ్చింది. మనం ఏం చేస్తాం? ఒక్కొక్క ఈచ్ బ్యాంక్ నో. అగ్రిగేట్‌గా వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ అనేవి ఎనీ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ మనకు గ్రేటర్ థాన్ 5 క్రోర్స్ ఇచ్చిందా? ఓకే. ఫైన్. ఇస్తే నో ప్రాబ్లమ్. ఇస్తే వీళ్ళు ఒక క్వార్టర్లీ స్టేట్మెంట్స్ ఆర్ క్వార్టర్లీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తారు కదా బ్యాంక్‌కి. ఆ క్వార్టర్లీ స్టేట్మెంట్స్ ఆర్ రిటర్న్స్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ అగ్రీమెంట్‌లో ఉన్నాయి. అంటే దే ఆర్ అగ్రీయింగ్ ఈచ్ అదర్. అంటే బ్యాలెన్స్ అవుతున్నాయా? మ్యాచ్ అవుతున్నాయా? అని అంటున్నాడు. ఇఫ్ నాట్ విల్ గివ్ డీటెయిల్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ నాన్ మ్యాచ్ డీటెయిల్స్. అవ్వట్లేదు అని చెప్పేసి డీటెయిల్స్ ఇస్తావు. ఈ పర్టిక్యులర్ డేటాస్ క్వార్టర్లీ స్టేట్మెంట్‌లో ఇంతుంది. బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో ఇంతుందని విల్ రిపోర్ట్ అండర్ క్లాస్ 2. దెన్ విల్ ఎంటర్ ఇంటూ ఇన్వెంటరీ, పీపీఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్‌లీ ఇంటర్మీడియేట్ లెవెల్ వాళ్ళకి ఇందులో నుంచి వస్తది క్వెషన్. ఈ 2 దాంట్లో నుంచో క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. నౌ విల్ గో టు క్లాస్ 3. క్లాస్ 3 ఏం చెప్తుందంటే ఇన్వెస్ట్‌మెంట్స్, గ్యారంటీస్, సెక్యూరిటీస్ ఆర్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ఆర్ నేచర్ ఆఫ్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ఇన్ ద నేచర్ ఆఫ్ లోన్. ఇట్లాంటివన్నీ డీల్ చేస్తది. దీంట్లో కంపెనీ whether company is made any investments, provided any guarantee or security, or granted any loans or advances in the nature of loans. అది సెక్యూర్డ్ కావచ్చు, అన్‌సెక్యూర్డ్ కావచ్చు. టు ఎనీ కంపెనీ ఆర్ ఫర్మ్ ఆర్ ఎల్ఎల్‌పి ఆర్ ఎనీ అదర్ కన్సర్న్ ఇచ్చిందా? ఫస్ట్ క్వెషన్. ఇట్లాంటి యాక్టివిటీ ఏమైనా చేస్తుందా అని అడుగుతున్నాడు. ఒకవేళ చేస్తే ఆ కంపెనీ ప్రిన్సిపల్ బిజినెస్ గివింగ్ లోన్స్ కాకుండా వేరే కంపెనీ అయ్యుండి అది ఇలాంటివన్నీ చేస్తుంది. అట్లా చేస్తే నువ్వు ఇండికేట్ చెయ్యి. ఏం ఇండికేట్ చేస్తావు ఇన్ రిపోర్ట్‌లో? అగ్రిగేట్ అమౌంట్ అండ్ బ్యాలెన్స్ అవుట్‌స్టాండింగ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ టు జాయింట్ వెంచర్ సబ్సిడరీస్, అసోసియేట్స్ అండ్ అదర్ పార్టీస్. అంటే ఒకవేళ కంపెనీ ప్రిన్సిపల్ బిజినెస్ లోన్స్ ఇవ్వడం కాదు. ఇట్ ఈస్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కాదు. ఇది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంది. కొందరికి లోన్ ఇచ్చింది. ఆర్ ఎనీ కన్సర్న్ ఆర్ సంథింగ్. నువ్వు బైఫర్కేట్ చెయి. ఎట్లా? అమౌంట్ ఇన్ అగ్రిగేట్‌గా అండ్ బ్యాలెన్స్ అవుట్‌స్టాండింగ్ జాయింట్ వెంచర్స్‌కి, సబ్సిడరీస్‌కి, అసోసియేట్స్‌కి ఎంతుంది? అండ్ అదర్ కన్సర్న్స్‌కి ఎంతుంది అని జెప్పేసి ఈ పర్టిక్యులర్ ఫార్మాట్‌లో చెయి. అంటే క్వెషన్‌లో ఇస్తాడు మనకి. ఈ పర్టిక్యులర్ దానికి సబ్సిడరీ కంపెనీకి ఒక 10,00,00,000 ఇచ్చింది. అసోసియేట్ కంపెనీకి ఒక 20 క్రోర్స్ ఇచ్చింది. ఆర్ వేరే కంపెనీ ఏదో అన్‌రిలేటెడ్ కంపెనీకి ఒక 10 క్రోర్స్ ఇచ్చింది. ఇచ్చింది. బట్ అగ్రిగేట్ అమౌంట్ ఎంతిచ్చింది? ఈరోజు బ్యాలెన్స్ ఔట్‌స్టాండింగ్ ఎంతుంది? జస్ట్ స్పెసిఫై చేయి అంతే. సబ్సిడరీకింత, అసోసియేట్‌కింత, అదర్ కన్సర్న్స్‌కింత అని జస్ట్ మనం ఇండికేట్ జేయాలి. ఎందుకు? వాడి ప్రిన్సిపల్ బిజినెస్ లోన్స్ ఇవ్వడం కాదు. బట్ స్టిల్ ఇది ఇచ్చింది గదా! సో, మనం స్పెసిఫై‌గా అమౌంట్ అనేది అండ్ బ్యాలెన్స్ ఔట్‌స్టాండింగ్ అనేది స్పెసిఫై చేయాలి. అండ్ ఏదైతే లోన్స్ ఉంటుందో, ఆ లోన్స్ అండ్ అడ్వాన్సెస్‌కి రిలేటెడ్‌గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి గదా! ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్‌గా టర్మ్స్ అండ్ కండిషన్స్. దే ఆర్ నాట్ ప్రిజుడిషియల్ టు ద కంపెనీస్ ఇంట్రెస్ట్. కంపెనీస్ ఇంట్రెస్ట్‌కి ఎగనెస్ట్‌గా ఎళ్లి వీళ్ళు ఏం చేయట్లేదు అని చెప్తున్నాడు. అండ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రిలేటెడ్‌గా షెడ్యూల్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఆర్ స్టిప్యులేటెడ్ అండ్ రీపేమెంట్స్ రిసిప్ట్స్ అనేవి రెగ్యులర్‌గా ఉన్నాయి. బేసికల్‌గా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చినప్పుడు మనకి ఒక రీపేమెంట్ షెడ్యూల్ ఇస్తది. ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్, టోటల్ అమౌంట్ రీపేమెంట్ షెడ్యూల్ ఉంటుంది కదా! ఆ రీపేమెంట్ షెడ్యూల్ అనేది స్టిప్యులేట్ చేశారా? అండ్ చేసిన తర్వాత ఈ రీపేమెంట్స్ అండ్ రిసిప్ట్స్ ఫ్రమ్ పర్టిక్యులర్ అపోజిట్ ఏదైతే మన ఎంటిటీస్ ఉన్నాయో, మనం ఎవరికైతే లోన్స్ ఇచ్చామో వాళ్ళు మనకి రెగ్యులర్‌గా పేమెంట్స్ ఉన్నాయా? లేదా? అని అడుగుతున్నాడు. లేకపోతే యూ విల్ రిపోర్ట్. ఈ పర్టిక్యులర్ రీపేమెంట్ షెడ్యూలే లేదు. ఏ అనే కంపెనీకి ఇచ్చిర్రు. ఏ అనే కంపెనీ ఈస్ ఎ సబ్సిడరీ కంపెనీ. ఆ కంపెనీకి ఇచ్చిన దాంట్లో అసలు రీపేమెంట్ షెడ్యూల్ లేదు. ఆర్ ఇచ్చారు రీపేమెంట్ షెడ్యూల్ ఉంది. బట్ కంపెనీ ఏ అనేది మనకు రీపేమెంట్ అనేది రెగ్యులర్‌గా చేస్తలేదు. జస్ట్ స్పెసిఫై. జస్ట్ గివ్ ది డీటెయిల్స్. అండ్ ఇఫ్ ఎనీ అమౌంట్ అనేది ఓవర్ డ్యూ ఉందనుకోండి. స్టేట్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఓవర్ డ్యూ ఫర్ గ్రేటర్ థాన్ 90 డేస్ అండ్ వెదర్ రీజనబుల్ స్టెప్స్ హావ్ బీన్ టేకెన్ ఫర్ ది రికవరీ. లోన్స్ ఇచ్చాం గదా! లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ఇచ్చాం గదా! మనకేదైనా ఓవర్ డ్యూ అమౌంట్ ఉందా? డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఏదైనా ఓవర్ డ్యూ అమౌంట్ ఉంది. ఉంది. గ్రేటర్ థాన్ 90 డేస్ ఉందా? ఉంది. అట్లా చేస్తే రీజనబుల్ స్టెప్స్ అనేవి ఏమైనా టేకెన్ కేర్ చేశారా లేదా? రికవరీ కోసం చేశారా లేదా? జస్ట్ స్పెసిఫై ఓవర్ డ్యూ పీరియడ్. అండ్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ఫాలెన్ డ్యూ డ్యూరింగ్ ద ఇయర్. ఇదేమైతదంటే డ్యూరింగ్ ది ఇయర్ కొన్ని లోన్స్ అనేది కట్టాలి. వేరే వాళ్ళు, మన వాళ్ళు. ఆ లోన్స్ అనేది మనకి ఈ ఇయర్‌లో పే చేయాలి. డ్యూ వచ్చేసింది. కానీ మన కంపెనీ ఏం చేస్తుందంటే దే ఆర్ గివింగ్ రిన్యూవల్ ఆర్ ఎక్స్టెండెడ్ ఆప్షన్ ఆర్ గ్రాంటింగ్ ఫ్రెష్ లోన్ టు సెటిల్ ఓవర్ డ్యూ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లోన్ ఆర్ ఓవర్ డ్యూ. పర్టిక్యులర్‌గా నాకొక వాడు ఏ అనే కంపెనీ వాడు మనోడే. వాడికి ఒక 10 క్రోర్స్ ఇచ్చినా.
ఆ పర్టిక్యులర్ 10 క్రోర్స్ అనేది ఇయర్‌లో వాడు కట్టాలి మనకి. కట్టక వాడు ఏమవుతున్నాడు మనకు కట్టలేని సిట్యుయేషన్ వచ్చినప్పుడే కదా మన దగ్గరకొచ్చి వాడు నాకేదైనా ఎక్స్‌టెండ్ ఇవ్వు, లేదంటే ఏదైనా చేయి అంటాడు. సో, నేనేదో ఎక్స్‌టెన్షన్ చేస్తున్నా, ఆర్ రెన్యువల్ చేస్తున్నా లోన్‌ని. ఆర్ నేను వాడికొక 10 క్రోర్స్ అనేది ఫ్రెష్ లోన్ ఇచ్చి, ఆ 10 క్రోర్స్ కట్టేసేయరా బాబు మళ్ళీ మనకు అని చెప్తున్నా. సో, దిస్ ఈస్ అన్ అరేంజ్‌మెంట్ బేసికల్‌గా. అలాంటి అరేంజ్‌మెంట్ ఏమన్నా జరిగిందా? ఇఫ్ యువర్ ఆన్సర్ ఈస్ యెస్, దెన్ స్పెసిఫై దిస్ పర్టిక్యులర్ ఫాలోయింగ్ థింగ్స్ ఏంటి? అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ సచ్ డ్యూ ఆర్ రెన్యువల్ ఆర్ ఎక్స్టెండెడ్ సెటిల్డ్ బై ద ఫ్రెష్ లోన్స్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ అగ్రిగేట్ టు టోటల్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్. నువ్వేం చేయంటే పర్టిక్యులర్‌గా నువ్వేదైతే చేశావో ఆ రెన్యువల్ గాని, ఎక్స్‌టెన్షన్ గాని, గ్రాంటింగ్ ఆఫ్ న్యూ లోన్స్ గాని, అగ్రిగేట్ అమౌంట్ ఎంత? అండ్ ఈ అగ్రిగేట్ అమౌంట్ టోటల్ లోన్స్ ఆర్ కంప్లైంట్స్‌కి పర్సెంటేజ్ ఎంత? లెట్స్ సే నేను నాకు 100 క్రోర్స్ పర్టిక్యులర్‌గా నాకుంటే 100 క్రోర్స్ అనేది నా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఉంటే అందులో 50 క్రోర్స్ 100 క్రోర్స్ అనేది అడ్వాన్సెస్ ఉన్నాయి టోటల్‌గా. 50 క్రోర్స్ ఈ ఇయర్‌లో దే ఫాలెన్ డ్యూ. అండ్ ఈ 50 క్రోర్స్‌కి 50 క్రోర్స్ నేను మళ్ళీ అడిషనల్ లోన్స్ ఇచ్చి క్లోజ్ చేయించాను. నౌ 100 క్రోర్స్, 50 క్రోర్స్ ఎంత పర్సెంటేజ్? 50%. వాడేమన్నాడు 50 క్రోర్స్ అండ్ 50%. 50% ఆఫ్ టోటల్ లోన్స్ ఆర్ ఎక్స్‌టెండెడ్ ఆర్ గ్రాంటింగ్ న్యూ లోన్స్ టు సెటిల్. అంటే ఇట్ ఈస్ ఎ నెగెటివ్ రిమార్క్ కాబట్టి అలా ఇయ్యమన్నాడన్నమాట. అండ్ దిస్ పర్టిక్యులర్ సెక్షన్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ద కంపెనీస్ హూస్ ప్రిన్సిపల్ బిజినెస్ ఈస్ గివింగ్ లోన్స్. అంటే ఆ కంపెనీస్‌కి అనేది ఈ పర్టిక్యులర్ సెక్షన్ అనేది అప్లికబుల్ అవ్వదు. ఆబ్వియస్‌లీ అది ఎన్నో లోన్స్ ఎక్స్‌టెండ్ అవుతుంటాయి, గ్రాంటింగ్ అవుతుంటాయి. అండ్ ఆ పర్టిక్యులర్ టోటల్ లోన్స్‌లో కామన్ కాబట్టి బిజినెస్ క్రైటీరియాలో. అందుకని ఈ పర్టిక్యులర్ సెక్షన్ ఫ్రెష్ వాళ్ళకి ఇవ్వట్లేదు. అండ్ ఇది నార్మల్‌గా ఉంటుంది. అండ్ ఇది మళ్ళా ఫ్రెష్ వాళ్ళకి ఇవ్వట్లేదు. లైక్ గివింగ్ లోన్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు. నెక్స్ట్ కంపెనీ గ్రాంటెడ్ ఎనీ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ దే ఆర్ రీపేబుల్ ఆన్ డిమాండ్ ఆర్ వితౌట్ స్పెసిఫైయింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ పీరియడ్ ఆఫ్ రీపేమెంట్. కంపెనీ ఏం చేసింది కొన్ని లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ గ్రాంట్ చేసింది. దానికి రీపేమెంట్ గాని, రీపేబుల్ ఆన్ డిమాండ్ నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వు. ఆర్ పర్టిక్యులర్ స్పెసిఫై చేయకుండా టర్మ్స్ అండ్ కండిషన్స్ స్పెసిఫై చేయకుండా, పీరియడ్ ఆఫ్ రీపేమెంట్ స్పెసిఫై చేయకుండా లోన్ ఇచ్చింది. ఇచ్చిందా? యెస్ ఇచ్చింది. దెన్ యూ నీడ్ టు స్పెసిఫై అగ్రిగేట్ అమౌంట్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ అగ్రిగేట్ టు టోటల్ లోన్స్ గ్రాంటెడ్ టు ప్రమోటర్స్ రిలేటెడ్ ఆర్ రిలేటెడ్ పార్టీస్. అంటే టోటల్‌గా ఇయర్ నువ్వు ఎన్ని లోన్స్ ఇచ్చావు? అది గ్రాంటెడ్ చేసిన లోన్స్ ఏంటి? ప్రమోటర్స్‌కి ఇచ్చిన లోన్స్ ఏంటి? అన్ని టోటల్ లోన్స్‌లో ఇలాగ రీపేబుల్ ఆన్ డిమాండ్, టర్మ్స్ అండ్ కండిషన్స్ స్పెసిఫై చేయకుండా చేసిన లోన్స్ ఎన్నున్నాయి? అగ్రిగేట్ అమౌంట్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ అగ్రిగేట్ అమౌంట్ టు టోటల్ లోన్స్. ఏదైతే మనం ఈ ఇయర్‌లో గ్రాంటెడ్ చేసామో, ఆ ఇయర్‌లో ప్రమోటర్స్ గాని, అదర్ కంట్రీస్ గాని, అదర్ కన్సర్న్స్ గాని చేసాము. ఈ పర్టిక్యులర్ సెక్షన్. ఎగ్జాంపుల్ ఏం లేదు. 10 క్రోర్స్ ఈ పర్టిక్యులర్ ఇయర్ మొత్తం టోటల్‌గా 10 క్రోర్స్ ఇచ్చాను. ఇందులో 1 క్రోర్ లోన్స్ వితౌట్ స్పెసిఫైయింగ్ కండిషన్స్ ఇచ్చాననుకోండి. 1 క్రోర్ అనేది అగ్రిగేట్ అమౌంట్. ఈ అగ్రిగేట్ అమౌంట్ రీపేబుల్ అమౌంట్ డిమాండ్ ఇచ్చారు. అండ్ 1 క్రోర్ డివైడెడ్ బై 10% ఆఫ్ ఇది పర్టిక్యులర్‌గా 10% ఆఫ్ ది టోటల్ లోన్స్ అని చెప్పి స్పెసిఫై చేయాలి రిపోర్ట్‌లో. ఇది రిగార్డింగ్ ది ఇన్వెస్ట్‌మెంట్స్, గ్యారంటీస్, సెక్యూరిటీస్, లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ పర్టిక్యులర్‌గా. ఇది కూడా ఇంపార్టెంటే. మొన్న సీఏ ఫైనల్ లెవెల్‌లో కూడా క్వెషన్ వచ్చింది దీని మీద. Now we'll go to clause number 4. One second. Yeah. Clause number 4 దగ్గరకొచ్చేసరికి ఇట్ ఈస్ రిలేటింగ్ టు లోన్ టు డైరెక్టర్ ఆర్ లోన్ ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ బై ది కంపెనీ రిలేటెడ్ అన్నమాట. ఎనీ లోన్స్ ఆర్ ఇన్వెస్ట్‌మెంట్స్, గ్యారంటీస్, సెక్యూరిటీస్ ఇచ్చామా? కంపెనీ ఇచ్చిందా? దెన్ ఇట్ ఈస్ కంప్లయింగ్ విత్ 185 అండ్ 186 సెక్షన్స్ ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్. ఇఫ్ నో, యూ నీడ్ టు గివ్ డీటెయిల్స్. సో, సెక్షన్ 185లో అండ్ 186లో దే ఆర్ గివెన్ సమ్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ది లోన్ టు డైరెక్టర్స్ అండ్ లోన్ ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ బై ది కంపెనీ. ఆ పర్టిక్యులర్ సెక్షన్స్ అన్నీ గూడా సాటిస్ఫై చేశాయా? కంప్లై అయ్యాయా? అని అడుగుతున్నాడు. కంప్లై అవ్వకపోతే డీటెయిల్స్ ఇవ్వు. అకార్డింగ్ టు దట్ పర్టిక్యులర్ సెక్షన్స్ కంప్లై అవ్వకపోతే యూ నీడ్ టు గివ్ యూ నీడ్ టు గివ్ డీటెయిల్స్. నౌ క్లాజ్ 5కెళ్దాము. సో, క్లాజ్ 5 వచ్చేసి డిపాజిట్స్‌కి రిలేటెడ్‌గా. సో, సమ్ డైరెక్టివ్స్ అనేది ఆర్‌బీఐ రిలీజ్ చేసింది డిపాజిట్ రిలేటెడ్‌గా. ఆ పర్టిక్యులర్ డైరెక్టివ్స్ అండ్ సెక్షన్ 73-76 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ కంప్లై అయ్యాయా? రిగార్డింగ్ డిపాజిట్స్. కంప్లై అవుతే ఫైన్. కంప్లై అవ్వకపోతే యూ గివ్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ డిపాజిట్స్ అండర్ క్లాజ్ 5. విల్ గో టు క్లాజ్ 6 వేర్ వి ఆర్ డిస్కసింగ్ కాస్ట్ రికార్డ్స్. కాస్ట్ రికార్డ్స్ ఏంటి? కాస్ట్ రికార్డ్స్ అంటే వెదర్ కంపెనీ ఈస్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ హావ్ బీన్ స్పెసిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ under section 148 of the Companies Act. If yes, such accounts or records are made and maintained. సారీ, ఏమంటున్నాడు? కాస్ట్ రికార్డ్స్‌లో
కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలని అండర్ సెక్షన్ 148 ఈ కంపెనీకి స్పెసిఫై చేసిందా? యెస్, చేసింది. దెన్ వీళ్ళు ఆ పర్టిక్యులర్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారా లేదా అని అడుగుతున్నాను. చేయకపోతే యూ విల్ గివ్ డీటెయిల్స్ అకార్డింగ్ టు పర్టిక్యులర్ సెక్షన్ కాస్ట్ రికార్డ్స్ అనేవి కంపెనీ మెయింటైన్ చేయాలి. ఈ పర్టిక్యులర్ మెయింటైన్ చేయట్లేదు. వీళ్ళు రికార్డ్స్ అనేది చూయించట్లేదు. కాస్ట్ రికార్డ్స్ అనేవి చూయించట్లేదు అని క్లాస్ 6లో యూ విల్ రిపోర్ట్. క్లాస్ 7. క్లాస్ 7 ఏంటి? స్టాట్యుటరీ డ్యూస్. స్టాట్యుటరీ డ్యూస్ వచ్చేసరికి దేర్ ఈస్ అన్‌డిస్ప్యూటెడ్ అమౌంట్ ఆర్ డిస్ప్యూటెడ్ అమౌంట్. డిస్ప్యూటెడ్ అమౌంట్ అంటే ఏ అనే బి అనేవాడికి ఒక అగ్రీమెంట్ జరిగింది. ఆ అగ్రీమెంట్ ప్రకారం ఒక పేమెంట్ అనేది ఏ అనేవాడు, బి అనేవాడు చేయాలి. బట్ ఏదో రీజన్ వల్ల దేర్ ఈస్ ఎ డిస్ప్యూట్ బిట్వీన్ ద ఏ అండ్ బి రిగార్డింగ్ ది పేమెంట్. దట్ ఈస్ డిస్ప్యూటెడ్ డ్యూ. అన్‌డిస్ప్యూటెడ్ డ్యూ అంటే ఏంటి? వాడు నాకు అమౌంట్ ఇవ్వాలి. నేను పర్టిక్యులర్ నాకు అమౌంట్ ఇవ్వాలి. మా ఇద్దరి మధ్యలో ఒక సేల్ జరిగింది. ఆ సేల్ పర్టిక్యులర్ అమౌంట్ ఇవ్వాలి. సేల్ అయిపోయింది. వాడు అమౌంట్ ఇవ్వాలి. There is no dispute between us regarding the payment. Then this is undisputed due. Now regarding అన్ని పేమెంట్‌లకు మనకు అవసరం లేదు గానీ, స్టాట్యుటరీ డ్యూకి రిలేటెడ్‌గా దేర్ ఈస్ స్టాట్యుటరీ డ్యూస్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ గానీ, జీఎస్టీ గానీ, ఈపీఎఫ్ పేమెంట్స్ గానీ, ఈఎస్ఐ పేమెంట్స్ గానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టాట్యుటరీ పేమెంట్స్ కంపెనీ పే చేయాలి ఎవ్రీ ఇయర్. అయితే అసలు డిస్ప్యూట్ లేదు. అథారిటీస్ ఎవరైతే అప్రోప్రియేట్ అథారిటీస్ ఉంటారో, అప్రోప్రియేట్ అథారిటీకి అండ్ ఈ పర్టిక్యులర్ మన కంపెనీకి డిస్ప్యూట్ ఏం లేదు. డిస్ప్యూట్ ఏం లేకుండా కూడా వీడేమన్నా పేమెంట్ చేయకుండా ఉన్నాడా అనే దాని గురించి ఇది మాట్లాడుతా. సో, వెదర్ కంపెనీ ఈస్ రెగ్యులర్ ఇన్ డిపాజిటింగ్ అన్‌డిస్ప్యూటెడ్ స్టాట్యుటరీ డ్యూస్ టు అప్రోప్రియేట్ అథారిటీస్. యెస్సా? నోఆ? నో అయితే టు ఎక్స్టెంట్ ఆఫ్ ఏరియర్స్ ఆఫ్ ఔట్‌స్టాండింగ్ స్టాట్యుటరీ డ్యూ యాస్ ఆన్ లాస్ట్ డే ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్ ఆర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బికమింగ్ డ్యూ షల్ బి ఇండికేటెడ్ అంటే నేను పీఎఫ్ అనేది పేమెంట్ చేయాలి. పీఎఫ్ నేను సపోజ్ ఇది 31 మార్చ్ 2025లో ఉన్నాను గదా! ఈ 31 మార్చ్ 2025 కంటే ముందు 6 మంత్స్ ముందు ఒక పర్టిక్యులర్ పేమెంట్ అనేది పెండింగ్ పడింది. ఆ పేమెంట్ నేను అలా నాన్స్తూ వస్తున్నా. నాకు డ్యూ అనేది నేను కట్టట్లేను. ఎందుకు కట్టట్లేను? ఏదైనా డిస్ప్యూట్ ఉందా? లేదు. కానీ స్టిల్ నేను కట్టట్లేదు. పేమెంట్ అనేది చేయట్లేదు. సో, దట్ ఈస్ ఎ బ్యాడ్ సిట్యుయేషన్ కాబట్టి, బ్యాడ్ కన్సర్న్ కాబట్టి పర్టిక్యులర్ కంపెనీకి ఈ నీడ్ టు బి రిపోర్టెడ్. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. ఫాలోయింగ్ డ్యూస్ ఆర్ ది ఔట్‌స్టాండింగ్ యాస్ ఆన్ 31/3/2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వెషన్ యెస్ అయితే ఇవన్నీ మేము ఆలోచించం మేము. స్టాట్యుటరీ డ్యూస్, జీఎస్టీ పేమెంట్‌లు టైమ్‌లీ జరుగుతుందా? జరుగుతుంది. రైట్. జరగట్లేదు. జరగకపోతే ఏదైనా పేమెంట్ 6 మంత్స్ నుంచి పెండింగ్ ఉందా అని అడుగుతున్నాడు సింపుల్‌గా. ఓకే. డ్యూ యాస్ ఆన్ లాస్ట్ డేట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 6 మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇట్ బికమింగ్ డ్యూ. ఎప్పుడో కట్టాలి 6 మంత్స్ ముందు. అక్కడి నుంచి ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అలా ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడు స్టాట్యుటరీ డ్యూస్ పేయబుల్ యాస్ ఆన్ ఇవి పెండింగ్ ఉన్నాయంట. జీఎస్టీ 31/7/2024 రోజు కట్టాలి. కానీ ఇంకా కట్టలేదు. 8 మంత్స్ అయిపోయింది. ఇన్‌కమ్ టాక్స్ 31/1/2025 రోజు పేమెంట్ చేయాలి. ఇంకా చేయలేదు. 2 మంత్స్ అవుతుంది. సో, ఈ పర్టిక్యులర్ 8 మంత్స్ అని మాత్రం మనం ఇండికేట్ చేస్తే చాలు. దేర్ ఈస్ ఎ జీఎస్టీ పేమెంట్ ఆఫ్ 10 క్రోర్స్. దిస్ ఫాలెన్ డ్యూ ఆన్ 31/7/2024. మన రికార్డ్స్ చూస్తే వీళ్ళ కంపెనీ వాళ్ళనేది పేమెంట్ చేయలేదు అని చెప్పేసి రిపోర్టింగ్ చేయాలి. అండర్ క్లాజ్ 8 ఆఫ్ స్టాట్యుటరీ డ్యూస్. ఓకేనా? అలాగనమాట. నౌ అన్‌డిస్ప్యూటెడ్ ఫీస్‌కొచ్చేసరికి ఇది. మరి డిస్ప్యూటెడ్ ఫీజెస్‌కొచ్చేసరికి ఏమైతది? సో, డిస్ప్యూటెడ్ స్టాట్యుటరీ ఫీ అంటే ఏంటి? అది పేమెంట్ చేయడానికి ఒక డిస్ప్యూట్ ఉంది నీకు అప్రోప్రియేట్ అథారిటీకి మధ్యల. నువ్వు పేమెంట్ చేయలేదని ఎట్లా చెప్తావు? అట్లా కాకుండా ఏం చేయాలంటే డిస్ప్యూట్ అమౌంట్ ఉన్నప్పుడు అమౌంట్ ఇంత ఇన్వాల్వ్ అయింది అండ్ ఏ ఫోరం దగ్గర పెండింగ్ ఉంది డిస్ప్యూట్ అనేది మాత్రం ఇండికేట్ చేయాలి. దేర్ ఈస్ ఇన్‌కమ్ టాక్స్ పేమెంట్ ఆఫ్ 10 క్రోర్స్ ఉంది. దిస్ ఈస్ పెండింగ్ అట్ సీఐటీ లెవెల్‌లో పెండింగ్ ఉంది. ఆర్ ట్రిబ్యునల్ లెవెల్‌లో పెండింగ్ ఉందో సంథింగ్ ఏదో లెవెల్‌లో పెండింగ్. జీఎస్టీ పేమెంట్ ఉంది. ఆ పర్టిక్యులర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆఫీసర్ దగ్గర పెండింగ్ ఉంది అని చెప్పేసి యూ నీడ్ టు స్పెసిఫై. ఇంత అమౌంట్ ఏ ఫోరం దగ్గర పెండింగ్ ఉంది. ఈపీఎఫ్ అథారిటీస్ దగ్గర పెండింగ్ ఉంది. 1 క్రోర్ ఇంత పెండింగ్ ఉంది. ఎందుకు పెండింగ్ ఉంది? డిస్ప్యూట్ ఉంది కాబట్టి. డిస్ప్యూట్ అంటే ఏంటి? డిస్ప్యూట్ అంటే ఆ పర్టిక్యులర్ పేమెంట్ సెక్షన్‌గా వాడు ఒక అసెస్మెంట్ చేసి ఒకటి చెప్తున్నాడు. నువ్వు ఒక అమౌంట్ చెప్తున్నావు. డిస్ప్యూట్ అనేది రన్ అవుతుంది. అకార్డింగ్ టు సెక్షన్స్ నువ్వు పర్టిక్యులర్ దానికి అటెండ్ అవుతున్నావు. పర్టిక్యులర్ జరుగుతుంది. టాక్స్ జరుగుతుంది. ఇది డిస్ప్యూట్ అంటే. మియర్‌గా రిప్రజెంటేషన్ ఇవ్వడము డిపార్ట్‌మెంట్‌కనేది డిస్ప్యూట్ అవ్వదు. లేదు సార్ నాకు ఇంత అమౌంట్ డిపాజిట్ పెండింగ్ వస్తుంది. నేను కట్టను. జస్ట్ యూ ఆర్ రిప్రజెంటింగ్. రిప్రజెంటేషన్ కాకుండా అలా కేస్ అనేది అలా రన్ అవుతుంటే డిస్ప్యూట్ ఉన్నట్టు. జస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చినంత మాత్రాన అది డిస్ప్యూట్ కాదు అని చెప్తున్నాను. అంటే డిస్ప్యూట్ అయ్యే అమౌంట్స్‌కి మాత్రం ఇది. ఒకవేళ డిస్ప్యూట్ కాకపోతే దే విల్ స్పెసిఫై ద అమౌంట్ అండ్ ఏ పర్టిక్యులర్ డేట్ రోజు ఎంతుందని చెప్తావు కాబట్టి, యూ నీడ్ టు బి క్లియర్డ్ అబౌట్ వాట్ ఈస్ డిస్ప్యూట్. హియర్ రిప్రజెంటేషన్ టు కన్సర్న్ డిపార్ట్మెంట్ షల్ నాట్ బి రిటెన్ యాస్ డిస్ప్యూట్. నెక్స్ట్ క్లాజ్ నంబర్ 8. ఇది కూడా క్లాజ్ నంబర్ 8 ఇది 7. ఓకే. ఇప్పుడు క్లాజ్ నంబర్ 8కెళ్దాం. క్లాజ్ నంబర్ 8 ఏంటి? అన్‌డిస్క్లోజ్డ్ ఇన్‌కమ్ రిలేటెడ్. హియర్ ఈస్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లో
మనకి ఎప్పుడో చూస్తుంటే మీరు ఇంతకుముందుకి ఎప్పుడైనా డిస్క్లోజ్ చేయని అమౌంట్ ఏదైతే ఉందో, అది ఈ పర్టిక్యులర్ ఇయర్‌లో నువ్వు ఏదైతే ఆడిట్ చేస్తున్నావో, ఆ ఇయర్‌లో వీడు డిస్క్లోజ్ చేసినాడు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి. నువ్వు డిస్క్లోజ్ చేస్తే సరిపోయింది. మనకేం మంచిదే డిస్క్లోజ్ చేస్తే. నువ్వు డిస్క్లోజ్ చేసిన అమౌంటు యాస్ పర్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ డీటెయిల్డ్‌గా డీల్ చేశాడా? అంటే యాస్ పర్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రాపర్‌గా రికార్డ్ చేశాడా? అప్పుడు డిస్క్లోజ్ చేయలేదు. ఏదో రెవెన్యూ డిస్క్లోజ్ చేయలేదు. ఆ రెవెన్యూ ఎఫెక్ట్ అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో ఇచ్చాడా? వెదర్ ఎనీ ట్రాన్సాక్షన్ నాట్ రికార్డెడ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ హావ్ బీన్ సరెండర్డ్ ఆర్ డిస్క్లోజ్డ్ యాస్ ఇన్‌కమ్ డ్యూరింగ్ ద ఇయర్ ఇన్ టాక్స్ అసెస్మెంట్స్. If your answer is yes, then whether previously unrecorded income has been properly recorded in the books of accounts. That's it. అండర్ క్లాజ్ 8 ఇది కూడా ఇంపార్టెంటే. వాడు అడుగుతాడు. ఏదో ఒక ప్రొవిజన్ ఇస్తాడు ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లో వాడు రిపోర్ట్ చేయలేదు ఇంతకుముందుకి ఈ ఇయర్‌లో రిపోర్ట్ చేశాడు అని చెప్తాడు. రిపోర్ట్ చేశాను గదా! నేను రిపోర్ట్ జేసినాక ఇంక రిపోర్ట్ ఎందుకు మీరు నేను ఆల్రెడీ సరెండర్ అయిపోయిన ఇన్‌కమ్ మీద సరెండర్ చేశానని డైరెక్టర్ అన్నాడు. డైరెక్టర్ సరెండర్ చేసినప్పుడు ఇంకెందుకు మళ్ళా క్యారీ రిపోర్టింగ్ ఇవ్వడం అని డైరెక్టర్ అంటే, లేదు లేదు ఆ పర్టిక్యులర్ రికార్డింగ్ ఏదైతే అమౌంట్ సరెండర్ చేసావో అది ప్రాపర్‌గా డీల్ చేసావు బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో. చేయలేదు. దెన్ ఐ విల్ రిపోర్ట్. చేశాడు వదిలేసి. అది. దెన్ రిగార్డింగ్ టు క్లాజ్ 9 ఇట్ ఈస్ లోన్ రీపేమెంట్. ఇది కూడా కొంచెం పెద్ద సెక్షనే. ఇది కూడా మంచి క్లాజ్. ఇంపార్టెంట్ క్లాజ్. రిగార్డింగ్ లోన్ రీపేమెంట్ అసలు లోన్ రీపేమెంట్ అంటే మనం ఏదో ఒక దగ్గర లోన్ తీసుకున్నాం మనం లోన్ రీపే చేస్తున్నాం లేదా కంపెనీ రీపే అనేది క్లీన్‌గా చేస్తుందా లేదా అని చెప్పడానికి. ఫస్ట్ ఏం చెప్తున్నాడు వెదర్ కంపెనీ ఈస్ డిఫాల్టెడ్ ఎనీ రీపేమెంట్ ఆఫ్ లోన్స్ ఆర్ బోరింగ్స్ ఆర్ ఇన్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎనీ లెండర్. ఫస్ట్ ఏమన్నా అసలు డిఫాల్ట్ జరిగిందా రీపేమెంట్‌లో అని అడుగుతున్నాడు. ఇఫ్ ఆన్సర్ ఈస్ యెస్ ఎంత పీరియడ్ నుంచి డిఫాల్ట్ ఉంది? అమౌంట్ ఆఫ్ డిఫాల్ట్ ఎంత? అది టు బి రిపోర్టెడ్. అంటే వాడేదో లోన్ తీసుకున్నాడు. ఒక 4 మంత్స్ నుంచి ఈఎంఐ కట్టట్లేదు. 4 మంత్స్ నుంచి ఈఎంఐ కట్టట్లేదు. టోటల్ అమౌంట్ ఇంత. రిపోర్ట్ చెయ్యి. ఎట్లా రిపోర్ట్ చేస్తావు? ఫాలోయింగ్ ఫార్మాట్‌లో. నేచర్ ఆఫ్ బోరింగ్, నేమ్ ఆఫ్ ది లెండర్, లెండర్ వైస్ డీటెయిల్స్ బ్యాంక్ ఏ, బ్యాంక్ బి, బ్యాంక్ సి, బ్యాంక్ డి. అమౌంట్ నాట్ పేడ్ ఆన్ డ్యూ డేట్. ఏ డ్యూ డేట్ అమౌంట్ ఎంత పే డ్యూ డేట్, ప్రిన్సిపల్ అది ఇంట్రెస్టా, నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది, రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా? ఈ ఈ ఫార్మాట్‌లో యూనిట్ టు బి రిపోర్టెడ్. ఇప్పుడు ఎప్పుడైనా డిఫాల్ట్ జరుగుతుంది రీపేమెంట్‌లో. ఎవరు స్టాట్యుటరీ ఆడిటర్ అండర్ క్యారో క్లాజ్ 9 జరగాలి. ఈ పర్టిక్యులర్ ఫార్మాట్‌లో. ఫైన్. నౌ వెదర్ కంపెనీ ఈస్ డిక్లేర్డ్ యాస్ విల్‌ఫుల్ డిఫాల్టర్. ఏదైనా కంపెనీ, ఏదైనా బ్యాంకు కంపెనీని విల్‌ఫుల్ డిఫాల్టర్ అని డిక్లేర్ చేసిందా? మన సిబిల్ వస్తది కదా! డిఫాల్టర్ అని. అట్లా ఏమన్నా డిఫాల్ట్ చేసిందా? చేస్తే చెయ్యి. ఫలానా ఎస్‌బీఐ బ్యాంకు కంపెనీని డిఫాల్ట్ విల్‌ఫుల్ డిఫాల్టర్ అని చెప్పేసి డిక్లేర్ చేసేసింది. అంటే దీంట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మన ఆడిటర్ రిపోర్టింగ్ ఏం చేయంది అది బేసికల్‌గా ఆడిట్ రిపోర్ట్ ఏం చేస్తది? ఇట్ విల్ గివ్ కాన్ఫిడెన్స్ టు ది యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్. అదే ఆ పర్టిక్యులర్ కంపెనీ డిస్క్లోజ్ చేయలేదు. లేదా విల్‌ఫుల్ డిఫాల్టర్ అయిందని చెప్పేసి మనం అది డిస్క్లోజ్ చేస్తున్నాం అంతే ఏం లేదక్కడ. వెదర్ ఇక్కడ 2 ఉన్నాయి. టర్మ్ లోన్ అనేది టర్మ్ లోన్ పర్పస్ ఏదైతే ఉంటదో ఆ పర్పస్ అనేది అప్లై చేయాలి. అండ్ షార్ట్ టర్మ్ ఫండ్స్ అనేవి షార్ట్ టర్మ్ ఫండ్స్‌కే యూజ్ చేయాలి. లాంగ్ టర్మ్ పర్పస్ యూజ్ చేయకూడదు. ఇవన్నీ చెప్తున్నా. వెదర్ టర్మ్ లోన్ అప్లైడ్ ఫర్ ద సేమ్ పర్పస్. ఏదైతే టర్మ్ లోన్ తీసుకున్నప్పుడు ఆ టర్మ్ లోన్ తీసుకునే పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ కోసమే యూజ్ చేసిర్రా? ఇఫ్ నాట్ చేయలేదు. దెన్ అమౌంట్ ఆఫ్ లోన్ డైవర్టెడ్ అండ్ పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ డైవర్టెడ్ టు బి రిపోర్టెడ్. చేయకపోతే పెద్ద తప్పేం కాదు. చేయకపోతే ఎంత అమౌంట్ డైవర్ట్ చేసినారో, ఏ పర్పస్ కోసం డైవర్ట్ చేసినారో అని మాత్రం నువ్వు రిపోర్ట్ ఇచ్చాలి. అండ్ వెదర్ ఫండ్స్ రేజ్డ్ ఆన్ షార్ట్ టర్మ్ బేసిస్ యుటిలైజ్డ్ ఫర్ లాంగ్ టర్మ్ పర్పసెస్. వెదర్ ఎనీ షార్ట్ టర్మ్ పర్పస్ కోసం తీసుకున్న లోన్స్ లాంగ్ టర్మ్ పర్పస్ కోసం చేసిర్రా? ఇఫ్ యెస్ చేస్తే నేచర్ అండ్ అమౌంట్ టు బి ఇండికేటెడ్. ఏం నేచర్ ఎందుకు ఏ పర్టిక్యులర్ రీజన్ వల్ల చేసినారు? ఆ నేచర్ ఏంటి లోన్‌ది? అండ్ పర్టిక్యులర్ అమౌంట్ ఎంత అనేది నువ్వు ఇండికేట్ చేస్తే సరిపోతది. ఈ 2 కూడా నార్మల్ సెక్షన్స్ ఇక్కడ. వెదర్ కంపెనీ హాస్ టేకెన్ ఎనీ ఫండ్స్ ఫ్రమ్ ఎనీ ఎంటిటీ టు మీట్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఇట్స్ సబ్సిడరీస్, అసోసియేట్స్, జాయింట్ వెంచర్స్. దెన్ ఇఫ్ సో గివ్ డీటెయిల్స్, నేచర్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ అండ్ అమౌంట్ ఇన్ ఈచ్ కేస్. ఏమడుగుతున్నాడు? ఏదైనా సబ్సిడరీ గురించి వాళ్ళకి సంబంధించిన సబ్సిడరీకి సంబంధించిన ఏదైనా ఒక లయబిలిటీ మీట్ అవ్వడానికి నువ్వేమన్నా లోన్ తీసుకున్నావా? తీసుకుంటే నేచర్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ ఏంటో చెప్పు. అండ్ అమౌంట్ ఎంత ఈచ్ కేసెస్‌లో అని చెప్పు. జస్ట్ మనం రిపోర్ట్ చేయాలి కంపెనీ రిగార్డింగ్. అండ్ వెదర్ ఎనీ కంపెనీ మన కంపెనీ రైజ్డ్ లోన్స్ డ్యూరింగ్ ద ఇయర్ ఆన్ ది ప్లెడ్జ్ ఆఫ్ సెక్యూరిటీస్ హెల్డ్ ఇన్ ద అసోసియేట్ సబ్సిడరీ జాయింట్ వెంచర్ కంపెనీస్. మనకు సబ్సిడరీ కొన్ని అసెట్స్ హోల్డ్ చేస్తున్నాం సెక్యూరిటీస్. ఆ సెక్యూరిటీస్ మనం ప్లెడ్జ్ చేసి కొన్ని లోన్స్ తెచ్చుకున్నాం. తెచ్చుకుంటే ఇఫ్ సో గివ్ డీటెయిల్స్ అండ్ ఆల్సో రిపోర్ట్ ఇఫ్ కంపెనీ డిఫాల్టెడ్ ఎనీ రీపేమెంట్. వాడి షేర్స్ మనం అల్లా హోల్డ్ చేస్తున్నాం కదా! అల్లా హోల్డ్ చేసిన షేర్స్ ప్లెడ్జ్ చేసి, ఆ ప్లెడ్జ్ చేసిన షేర్స్ మీద ఆ ప్లెడ్జ్ చేసినందుకు వచ్చిన అమౌంట్ ఉంటే జస్ట్ గివ్ ది డీటెయిల్స్. అండ్ ఏదైనా రీపేమెంట్‌లో డిఫాల్ట్ జరిగిందా? అది రిపోర్ట్ చేయి. అండర్ క్లాజ్
9 ఆఫ్ లోన్. నార్మల్ లోన్ రీపేమెంట్ రిలేటెడ్‌గా. నెక్స్ట్ క్లాజ్ 10. క్లాజ్ 10 ఏం చెప్తుంది? ఇట్ ఈస్ రిగార్డింగ్ ది ఐపీఓ, ఎఫ్‌పీఓ ప్రైవేట్ ప్లేస్‌మెంట్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఐపీఓ, ఎఫ్‌పీఓ చేసినప్పుడు కొన్ని ఫండ్స్ వస్తాయి. అలా వచ్చిన ఫండ్స్ దేనికోసమైతే ఏ పర్పస్ కోసమైతే తీసుకున్నామో ఆ పర్పస్ కోసమే యూజ్ చేసినామా? ఆర్ ప్రైవేట్ ప్లేస్‌మెంట్ పర్టిక్యులర్‌గా ప్రిఫరెన్షియల్ అనల్మెంట్, కన్వర్టిబుల్ డిబెంచర్స్ కన్వర్టిబుల్ అనేది జరిగితే కొన్ని సెక్షన్స్ ఫాలో అవ్వాలి అనేను. వెదర్ మనీ రేజ్డ్ త్రూ ఐపీఓ, ఎఫ్‌పీఓ ఇంక్లూడింగ్ రిటెన్స్‌మెంట్స్ డ్యూరింగ్ ది ఇయర్ జరిగిందా? ఇఫ్ నాట్ అసలు సేమ్ పర్పస్ కోసం జరిగిందా? ఇఫ్ నాట్ డీటెయిల్స్ టుగెదర్ విత్ డిలేస్ అండ్ డిఫాల్ట్ అండ్ సబ్సిక్వెంట్ రాటిఫికేషన్ టు బి రిపోర్టెడ్. ఐపీఓ నుంచి ఒక 100 క్రోర్స్ తీసుకున్నావు. దేనికోసం తీసుకున్నావు? ఏదో పర్టిక్యులర్ యూనిట్ బిల్డ్ చేస్తా అని తీసుకున్నావు. బట్ అలా బిల్డ్ చేయకుండా ఆ అమౌంట్ అనేది ఒక 50 క్రోర్స్ చేసావు. ఇంకొక 50 క్రోర్స్ ఆపావు. దెన్ డీటెయిల్స్ టుగెదర్ విత్ డిలేస్. ఇంకో 50 క్రోర్స్ చేయలేదు. ఒక 50 డేస్ నుంచి పెండింగ్ ఉంది. అంటే డిఫాల్ట్ ఏంటి? డిఫాల్ట్ అయింది. ఇది పర్టిక్యులర్ ఏదో ఐపీఓ అమౌంట్ నుంచి ఒక డిఫాల్ట్ జరిగింది. అండ్ తర్వాత సబ్సిక్వెంట్ రాటిఫికేషన్ జరిగిందా? జరిగితే ఆ పర్టిక్యులర్ డిఫాల్ట్ అండ్ సబ్సిక్వెంట్ రాటిఫికేషన్స్ టు బి రిపోర్టెడ్. ఇది ఎవరు క్లాస్ 10 చెప్తుంది ఐపీఓఎఫ్‌కి రిలేటెడ్‌గా. అండ్ is there any preferential allotment or private placement of shares or convertible debentures there fully or partially optional గా కావచ్చు డ్యూరింగ్ ది ఇయర్ జరిగిందా? జరిగితే వెదర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ సెక్షన్ 42 అండ్ సెక్షన్ 62 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ అనేది కంప్లై అయ్యిందా? అండ్ ఏదైతే ఈ పర్టిక్యులర్ దగ్గర నుంచి వచ్చిన ఫండ్స్ ఉన్నాయో అవి దే ఆర్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రేజింగ్ ఫండ్స్ ఇఫ్ నో దే గివ్ ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ అండ్ నేచర్ ఆఫ్ నాన్ కంప్లైన్స్. 2 కూడా ఏం చెప్తున్నాయి? ఐపీఓ, ఎఫ్‌పీఓ ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ఉంది. అందులో ఐపీఓకి, ఎఫ్‌పీఓ రిలేటెడ్‌గా ఏ పర్పస్ కోసం అయితే తీసుకున్నామో ఆ పర్పస్ కోసం చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ చేయకపోతే యూ నీడ్ టు గివ్ డీటెయిల్స్ అండ్ టుగెదర్ విత్ డిలేస్ అండ్ పర్టిక్యులర్‌లీ సబ్సిక్వెంట్ డిఫాల్ట్ ఏమైనా అయిందా? అండ్ సబ్సిక్వెంట్ రాటిఫికేషన్ ఏమైనా జరిగిందా? చెప్పు. అండ్ ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌కి రిలేటెడ్‌గా ఏంటి? ఆ 2 సెక్షన్స్ ఫాలో అవ్వాలి. ఆ సెక్షన్స్ ఫాలో అయ్యిర్రా? అయ్యిర్రు. అండ్ ఈ పర్టిక్యులర్ అమౌంట్ అనేది దాని పర్పస్ కోసమే యూజ్ చేసిర్రా? చెయ్యకపోతే అమౌంట్ ఎంత ఇన్వాల్వ్ అయింది చెయ్యని అమౌంట్ అండ్ ఎందుకు కంప్లెయింట్స్ ఏంటి? నాన్ కంప్లెయింట్స్‌కి రిలేటెడ్‌గా నేచర్ ఏంటి? అని అడుగుతున్నాడు అంతే. అవి చెప్పు. జస్ట్ స్పెసిఫిక్‌గా. డీప్‌గా ఇంత ఏమి డీప్‌గా ఏమి అడగడు క్వెషన్స్. బట్ ఎప్పుడన్నా అడిగితే అక్కడ క్వెషన్స్‌లోనే ఉంటది ఆన్సర్. అదే ఆన్సర్ రాస్తే పెద్దగా ఈ పర్టిక్యులర్ ఆన్సర్స్ మాత్రం మనకి ఇంపార్టెంట్. ఇవి మనం రిపోర్ట్ చేయాల్సినవి ఇవే కదా! ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. నౌ విల్ గో టు క్లాస్ 11. రిగార్డింగ్ ది ఫ్రాడ్. ఫ్రాడ్‌కి రిలేటెడ్‌గా చాలా సెక్షన్స్ ఉంటాయి. అడిషనల్‌గా కారో 11 ప్రకారం కూడా వీళ్ళు చేయాలి. ఏం చెప్పాలి? వెదర్ ఎనీ ఫ్రాడ్ బై ద కంపెనీ ఆర్ ఎనీ ఫ్రాడ్ ఆన్ ది కంపెనీ హాస్ బీన్ నోటీస్డ్ ఆర్ రిపోర్టెడ్ డ్యూరింగ్ ది ఇయర్ ఏదైనా ఫ్రాడ్ నోటీస్ చేసావా? ఆర్ రిపోర్ట్ చేసావా? చేస్తే నేచర్ ఆఫ్ ఫ్రాడ్ ఏంటి? అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఎంత టు బి ఇండికేటెడ్ బై ది ఆడిటర్ అండర్ క్లాస్ 11. And whether any report under section 143(12) has been filed by the auditors in form 884 ఇది ఉంటుంది పెద్ద 1 crore above ఫ్రాడ్స్ అది జరిగిందా? అది జరిగితే ఇక్కడ చెప్పు. అండ్ ఏదైనా విజిల్ బ్లోర్ కంప్లైంట్స్ ఉంటే నువ్వేమైనా కన్సిడర్ చేసావా? రిసీవ్ అయినాయి డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఎనీ విజిల్ బ్లోర్ కంప్లైంట్స్ వస్తే అవి ఏమైనా కన్సిడర్ చేసావా? అని అడుగుతున్నాడు. ఈ 3 పాయింట్స్ అనేవి అడుగుతున్నాడు. డీటెయిల్ ఒకసారి చూసుకోండి. ఇది ఇంపార్టెంట్. ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. క్లాజ్ 11 క్లాజ్ 11 ఉంది. 143(12) ఉంది ఫ్రాడ్‌కి రిలేటెడ్‌గా. నౌ క్లాజ్ 12 అనేది నిధి కంపెనీకి రిలేటెడ్. సో, నిధి కంపెనీస్‌కి వచ్చేసరికి ఏమైతదంటే కొన్ని అన్‌ఎన్కంబర్డ్ డిపాజిట్స్ అని ఉంటాయి. నెట్ ఓన్ ఫండ్స్ అని ఉంటది. సో, ఇది నిధి కంపెనీ అనేది నెట్ ఓన్ ఫండ్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో, నెట్ ఓన్ ఫండ్స్ టు డిపాజిట్స్ అనేది 1:20 రేషియోలో మెయింటైన్ చేయాలి. ఇది మెయింటైన్ చేస్తుందా? లేదా? చేస్తుంది. రైట్. చేయలేదని చెప్పు. అండ్ వెదర్ నిధి కంపెనీ ఈస్ మెయింటైనింగ్ 10% ఆఫ్ అన్‌ఎన్కంబర్డ్ టర్మ్ డిపాజిట్స్ యాస్ స్పెసిఫైడ్ టు మీట్ లయబిలిటీ. అన్‌ఎన్కంబర్డ్ అంటే ఏంటి? That particular terms deposits is not used as a collateral for any particular use. నేను నిధి కంపెనీలో నా దగ్గర కొన్ని టర్మ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఈ టర్మ్ డిపాజిట్స్ తీసుకెళ్ళి ఎక్కడన్నా ప్లెడ్జ్ చేశా. దాని మీద ఒక లోన్ తెచ్చుకున్నాం. అలా చేసిన దాన్ని ఎన్కంబర్డ్ అంటారు. అన్‌ఎన్కంబర్డ్ అంటే ఏంటి? అసలు ఎక్కడ కూడా ప్లెడ్జ్ చేయలే. కొన్ని అంటే ప్లెడ్జింగ్ లేని సెక్యూరిటీస్ ఉన్నాయి. ఆ పర్టిక్యులర్ సెక్యూరిటీస్ మీద మళ్ళీ లయబిలిటీని క్రియేట్ చేయలే. అట్లా. అవి ఉన్నాయా? 10% ఉండాలి. ఉన్నాయా? ఉన్నాయి. లేవు. చెప్పు. Whether any default in payment of interest on deposits or repayment for any period జరిగిందా? Then indicate the details. నిధి కంపెనీకి వచ్చేసరికి ఏమున్నాయి? నెట్ ఓన్ ఫండ్స్ 1:20 ఉండాలి. 10% ఆఫ్ అన్‌ఎన్కంబర్డ్ డిపాజిట్స్ ఉండాలి. టర్మ్ డిపాజిట్స్ అండ్ రీపేమెంట్‌లో ఇక్కడ కూడా మనకి డిఫాల్ట్ అనేది ఉండకూడదు. ఈ 3 ఉంటే నిధి కంపెనీ అయిపోతుంది. రివైజ్ చేసేటప్పుడు ఇలా రివైజ్ చేసుకోండి. 35 మినిట్స్. నెక్స్ట్ related parties related. See, is there any related party transaction? Yes. All related party transactions should be in compliance with section 177 and 188 of the Income Companies Act. అండ్ దానికి సంబంధించిన అప్లికబుల్ డిస్క్లోజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌లో చేయాలి. చేయకపోతే యూ విల్ రిపోర్ట్ అండర్ కారో ఆల్సో.
క్లాజ్ 14 ఇంటర్నల్ ఆడిటర్‌గా. వెదర్ కంపెనీ హాస్ ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్. ఎట్లుంది? ఆ కంపెనీ సైజ్‌కి తగ్గట్టు, ఆ కంపెనీ నేచర్ ఆఫ్ ది బిజినెస్ తగ్గట్టు ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్ ఉందా? ఉంది. ఆర్ రిపోర్ట్స్ అనేవి ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తాడు కదా! మన స్టాట్యుటరీ ఆడిటరు ఏమన్నా రిపోర్ట్స్ జనరేటెడ్ బై ఇంటర్నల్ ఆడిటర్ ఆ రిపోర్ట్స్ యూజ్ చేసాడా? ఈ 2 నువ్వు రిపోర్ట్ చేయాలి. సైజ్ తగ్గట్టు ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్ లేదు. రిపోర్ట్ చెప్పు. లేదు అని చెప్పు. తర్వాత నేను ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్స్ వాడుకున్నాను. ఈ పర్టిక్యులర్ రిపోర్ట్స్ అనేవి యూజ్ చేసుకున్నాను. చెప్పేసి ఇంత పర్టిక్యులర్ పీరియడ్‌కి. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇది ఇంపార్టెంటే. వెదర్ కంపెనీ ఎంటర్డ్ ఇంటూ ఎనీ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ విత్ డైరెక్టర్స్ ఆర్ పర్సన్స్ రిలేటెడ్ టు డైరెక్టర్స్ చేశారా? నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారా డైరెక్టర్స్‌తో గాని, డైరెక్ట్ రిలేటెడ్‌తో గాని? దెన్ వెదర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 182 అనేది కంప్లై అయిందా లేదా? ఇవి వేరే రిలేటెడ్ సెక్షన్స్ ఉన్నాయి. బేసికల్‌గా వేరే సెక్షన్స్ రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి మోస్ట్‌లీ ఇవి అడగడు. ఎందుకంటే మళ్ళీ అవి కూడా రావాలి కాబట్టి. ఇప్పుడు కొన్ని ఫైనల్ లెవెల్‌లో ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండి జస్ట్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్తాడు. ఇవి 92, 192 ప్రకారం జరగలేదు అని చెప్తాడు. దెన్ అది మనం జరగలేదు అని చెప్పేసి క్యారోల్ కూడా క్లాజ్ క్లాజ్ 14 15లో కూడా మనం రిపోర్ట్ చేయాలి. దెన్ క్లాజ్ 16కి రిలేటెడ్‌గా ఎన్‌బీఎఫ్‌సి. ఎన్‌బీఎఫ్‌సి రిలేటెడ్ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం జరిగిందా లేదా అని చెప్తున్నాడు. దెన్ వెదర్ కంపెనీ ఈస్ రిక్వైర్డ్ టు బి రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 45 ఐఏ ఆఫ్ ది ఆర్‌బీఐ యాక్ట్. అంటే 45 ఐఏ ఏం చెప్తుందంటే ఎన్‌బీఎఫ్‌సి‌గా రిజిస్టర్ అయ్యేటందుకు కొన్ని కండిషన్స్ చెప్తుంది. ఆ కండిషన్స్ ప్రకారము ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు బి రిజిస్టర్డా? యెస్. దెన్ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు తీసుకున్నారా లేదా అని అడుగుతున్నాడు. రిజిస్ట్రేషన్ తీసుకోలేదంటే చెప్పాలి. 45 ఐఏ ప్రకారం దే ఆర్ ఎలిజిబుల్ ఆర్ దే ఆర్ రిక్వైర్డ్ టు బి టేక్ రిజిస్ట్రేషన్ యాస్ ఎన్‌బీఎఫ్‌సి. బట్ వాళ్ళు తీసుకోలేదు అలాగా. అండ్ కంపెనీ అనేది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఆర్ హౌసింగ్ ఫైనాన్స్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తుందా? ఇప్పుడు వితౌట్ వాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్‌బీఐ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. ఇవి చేయడానికి, యాక్టివిటీస్ చేయడానికి. అలా రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్ లేకుండా చేస్తుందా యాక్టివిటీస్? జస్ట్ మెన్షన్ హియర్. అండ్ వెదర్ కంపెనీ ఈస్ ఎ కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ సీఐసీఆ. ఏదైతే రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేస్తారో ఆర్‌బీఐ వాళ్ళు, ఆ ఆర్‌బీఐ ప్రకారం వీళ్ళు సీఐసీ కంపెనీ అంటే కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ. దెన్ ఒకవేళ అలా అయితే, దానికి సంబంధించిన కండిషన్స్ ఉంటాయి. కొన్ని సీఐసీకి ఇది సీఐసీ అని చెప్పడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ ఈ ఇయర్‌లో దే ఆర్ ఫుల్‌ఫిల్లింగా కాదా? ఇఫ్ యెస్ దే ఆర్ ఫుల్‌ఫిల్లింగ్ ఆర్ నాట్. ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ అయ్యుండి దానికి సంబంధించిన కండిషన్స్ ఫుల్‌ఫిల్ చేయట్లేదు. అంటే ఏంది? దే విల్ రిమూవ్ యాస్ ఎ కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ. ఆర్ ఇన్ కేస్ కంపెనీ ఈస్ ఎగ్జెంప్టెడ్ ఆర్ అన్‌రిజిస్టర్డ్ సీఐసీ. వాళ్ళు జనరల్‌గా వాళ్ళు అన్‌రిజిస్టర్డ్ సీఎస్‌సి. సీఎస్‌సి కాదు. దే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ది కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కేటగరీ. ఈ ఇయర్‌లో పర్టిక్యులర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఏదైతే డ్యూరింగ్ ది ఇయర్ ఉందో, ఆ ఇయర్‌లో గూడా ఆ పర్టిక్యులర్ ఎగ్జంప్షన్ క్రైటీరియా వీళ్ళు ఎలిజిబుల్ అవుతున్నారా లేదా? అంటే ఎగ్జంప్షన్ క్రైటీరియా అనేది ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. అంటే సీఎస్‌సికి రిలేటెడ్‌గా కొన్ని కండిషన్స్ ఇస్తాడు. ఈ సీఎస్‌సి కండిషన్స్ సాటిస్ఫై చేస్తే, ఫుల్‌ఫిల్ చేస్తే యూ విల్ బి సీఎస్‌సి. ఆర్ యూ విల్ బి ఎగ్జెంప్టెడ్. ఈ ఇయర్‌లో ఒకవేళ ఇంత ముందుకు సీఐసీ అయితే, ఈ ఇయర్ గూడా సీఐసీ అయితందుకు నువ్వు ఫుల్‌ఫిల్ చేస్తున్నావా లేదా కండిషన్స్? కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ అయితందుకు ఫుల్‌ఫిల్ చేస్తున్నావా లేదా? ఆర్ లాస్ట్ ఇయర్ నువ్వు ఎగ్జెంప్టెడ్ ఉన్నావు. ఈ ఇయర్ గూడా ఎగ్జెంప్టెడ్ అనుకుంటున్నావు. ఎగ్జెంప్టెడ్ అవ్వడానికి కావాల్సిన కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్‌ఫిల్ చేస్తున్నావు. అంటే ఏంటి? జనరల్‌గా సీఏసీకి రిలేటెడ్ కండిషన్స్ అది ఎగ్జామ్టెడ్ గావచ్చు, సీఐసీ అయితందుకు గావచ్చు. ఆ కండిషన్స్ ఫుల్‌ఫిల్ చేస్తున్నారా లేదా? అంటే యూ ఆర్ కంటిన్యూయస్ టు బి ఫుల్‌ఫిల్. ఒకవేళ ఫుల్‌ఫిల్ చేయట్లేదంటే ఇది సీఏసీగా ఫుల్‌ఫిల్ చేయట్లేదు. అంటే నువ్వు సంబంధించిన కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాదు. అంటే ఏంటి? యూ ఆర్ ఎగ్జామ్టెడ్ కేటగరీకెళ్ళాలి. ఆర్ ఇంతకుముందు నువ్వు ఎగ్జామ్టెడ్ కేటగరీలో ఉన్నావు. ఆ ఎగ్జామ్టెడ్ కేటగరీలో ఉన్న కండిషన్స్ నువ్వు ఫుల్‌ఫిల్ చేయట్లేదు. కాబట్టి నువ్వేంటి? నువ్వు ఐదర్ యూ విల్ బి బికమ్ సీఏసీ అన్నమాట ఆఫ్టర్. అకార్డింగ్ టు దట్ పర్టిక్యులర్ పాయింట్. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ నీ గ్రూప్‌లో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఆ గ్రూప్‌లో ఒకటి కంటే ఎక్కువ సీఐస్ ఉన్నాయనుకో, అంటే కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీస్ ఉన్నాయనుకో, ఇండికేట్ నంబర్ ఆఫ్ సీఐసీస్ దేర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గ్రూప్. ఆ గ్రూప్‌లో మా దాంట్లో టోటల్‌గా ఈ పర్టిక్యులర్ గ్రూప్ ఇది. ఈ గ్రూప్‌లో వ ము ఒకదానికంటే ఎక్కువ ఉన్నవి. సో, ఎన్నున్నాయి? సార్ 5 ఉన్నాయి. ఆ 5 రిపోర్ట్ చెయి ఇక్కడ. అంతే. ఎన్‌బీఎఫ్‌సీ రిలేటెడ్ కొంచెం సీఏ ఫైనల్ లెవెల్ వరకైతే ఈజీగా అర్థమైతది. ఇంటర్మల్ లెవెల్ వరకి అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు ఈ పర్టిక్యులర్ పాయింట్స్. దెన్ 17కెళ్దాం. క్యాష్ లాసెస్. క్యాష్ లాసెస్ అంటే ఏంటి? అవుట్‌ఫ్లో అనేది ఎక్కువుంది. ఇన్‌ఫ్లో అనేది తక్కువుంది. దెన్ క్యాష్ లాస్ వస్తది. అలాగా వెదర్ కంపెనీ ఇన్కర్డ్ క్యాష్ లాసెస్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ఇమ్మీడియేట్‌లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో వాళ్ళకి క్యాష్ లాసెస్ వచ్చాయా? ఇఫ్ యెస్ స్టేట్ ద అమౌంట్ ఆఫ్ క్యాష్ లాసెస్ అంతే. అమౌంట్ ఆఫ్ క్యాష్ లాస్ స్పెసిఫై చేయాలి అండర్ క్లాజ్ 17. తర్వాత 18 పోదాం. 18 పోతే ఏమైతది? రిజిగ్నేషన్ ఆఫ్ స్టాట్యుటరీ ఆడిటర్. డ్యూరింగ్ ది ఇయర్ ఏదైనా స్టాట్యుటరీ ఆడిటర్ రిజిగ్నేషన్ చేశాడా? ఆయన పోతాడు, నువ్వొచ్చావు. ఆర్ నువ్వు పోయి ఇంకోడొచ్చి ఇద్దరు ముగ్గురు పోయిర్రు. నువ్వొచ్చినావు. అలా జరిగిందా? యెస్. దెన్
ఆ పర్టిక్యులర్ రిజిగ్నేషన్ జరగడానికి కొన్ని కన్సిడరేషన్స్ ఆర్ కొన్ని వాటి సిట్యుయేషన్స్ ఉంటాయి. కొన్ని సర్కమ్‌స్టాన్సెస్ ఉంటాయి. ఆడు కొన్ని స్పెసిఫై చేస్తాడు అమౌంట్స్ ఆర్ ఇష్యూస్ కావచ్చు, అబ్జెక్షన్స్ కావచ్చు, కన్సర్న్స్ కావచ్చు. దే విల్ రైజ్ ఆ ఔట్ గోయింగ్ ఆర్డర్ ఎందుకు వెళ్ళిపోతున్నాడు, రిజిగ్నేషన్ చేస్తున్నాడు. కొన్ని చెప్తాడు కన్సర్న్స్. ఆ పర్టిక్యులర్ కన్సర్న్స్ అనేవి యాస్ ఎ ఇన్‌కమింగ్ ఆడిటర్ నువ్వు కన్సిడర్ చేశావా లేదా అని అడుగుతాడు. చేశాను చెప్పాల్సిన అవసరం లేదు. చేయలేదు చెప్పాలి. చేశాను చెప్పాలి. అట్లా. 19 మెటీరియల్ అన్‌సర్టెనిటీ ఇది చెప్తాను చూడండి. మెటీరియల్ అన్‌సర్టెనిటీ రిగార్డింగ్ ది మీటింగ్ ఆఫ్ ది లయబిలిటీస్. మీటింగ్ ఆఫ్ ది లయబిలిటీస్ పేమెంట్ అనేది చేయాలి. చేస్తున్నారా లేదా? క్వెషన్‌లో ఏమిస్తాడంటే వాడు యాహ్! రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ మెటీరియల్ అన్‌సర్టెనిటీ దేర్ ఈస్ వెదర్ కంపెనీ ఈస్ మీటింగ్ దేర్ లయబిలిటీస్ అని ఆ పేమెంట్ లయబిలిటీస్ మీట్ అవుతుందా లేదా చూడాలి. సో, చాలా చెత్తిచ్చాడు. జస్ట్ చెప్తాను చూడండి. పర్టిక్యులర్ ఆడిటర్స్‌కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది మేనేజ్మెంట్ అనేది కొన్ని ప్లాన్స్ ఇస్తుంది. అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో ఫైనాన్షియల్ రేషియోస్, ఏజింగ్ ఏంటి, ఎక్స్‌పెక్టెడ్ రియలైజేషన్ ఎప్పుడు ఫైనాన్షియల్ అసెట్స్ మన డేటార్స్ కావచ్చు. అండ్ పర్టిక్యులర్ మన పేమెంట్ ఎప్పుడుంది, ఫైనాన్షియల్ లయబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఆ పేమెంట్ ఎప్పుడుంది. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఆడిటర్‌కి అతని ఒపీనియన్‌లో దెర్ ఈస్ నో మెటీరియల్ అన్‌సర్టెనిటీ ఆఫ్ మీటింగ్ దిస్ పర్టిక్యులర్ లయబిలిటీస్. యాస్ ఆన్ డేట్ ఫైనాన్షియల్ డేట్ రోజు ఏవైతే ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు ఏవైతే లయబిలిటీస్ ఉంటాయో, అవి వితిన్ 1 ఇయర్‌లో డ్యూకి ఫాలో అయ్యే ఏదైతే పేమెంట్స్ ఉంటాయో, అవి చేయడానికి కంపెనీ దగ్గర అన్నీ గూడా ఉన్నాయి. లైక్ కైండ్ ఆఫ్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ మీటింగ్ దిస్ పర్టిక్యులర్ లయబిలిటీసా కాదా అని అడుగుతున్నాడు. అంటే ఈస్ దేర్ ఎనీ మెటీరియల్ అన్‌సర్టెనిటీ రిగార్డింగ్ ది పేమెంట్ ఆఫ్ లయబిలిటీస్? నో. అంటే రిపోర్ట్ చేసుకోమన్నాడు. యెస్. రిపోర్ట్ చేయి. ఇక్కడ ఇచ్చాడు అదే. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ రేషియోస్, ఏజింగ్ అండ్ ఎక్స్‌పెక్టెడ్ రియలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ and payment of financial liabilities and other information in the financial statements, and audits knowledge on the board of directors and management plans. Whether auditor is of opinion that no material uncertainty exists as on the date of audit report that company is capable of meeting its liabilities existing at the date of balance sheet as and when they fall due within a period of 1 year from the balance sheet date. ఇప్పుడు లెట్స్ సే నా దగ్గర కొన్ని కరెంట్ అసెట్స్ ఉన్నాయి 80 క్రోర్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ 60 క్రోర్స్ ఉన్నాయి. ఈ 60 క్రోర్స్ కూడా వితిన్ 1 ఇయర్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ డేట్ ఫాలో అవుతాయి. దెన్ నా దగ్గర అసెట్స్ ఉన్నాయా? 80 క్రోర్స్ ఉన్నాయి. ఇక్కడ 80 క్రోర్స్ కాకుండా వేరే 60 క్రోర్స్ ఉన్నా కూడా దెర్ ఈస్ నో దెర్ ఈస్ అన్‌సర్టెనిటీ బట్ మెటీరియల్ అన్‌సర్టెనిటీ అనేది లేదు. ఈ పర్టిక్యులర్ కరెంట్ లయబిలిటీస్ అనే ఫీల్ అవ్వడానికి నా దగ్గర కరెంట్ అసెట్స్ ఉన్నాయి గదా! అని జెప్పేసి చెప్తున్నాను. ఇఫ్ దెర్ ఈస్ ఎ మెటీరియల్ అన్‌సర్టెనిటీ దే విల్ రిపోర్ట్ అండర్ క్లాస్ 19. అదే చెప్తున్నాడు ఇక్కడ. కంపెనీలో నాన్ కరెంట్ అసెట్స్ 8 క్రోర్స్ ఉన్నాయి. వీటి కరెంట్ లయబిలిటీస్ ఏమో 12 క్రోర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక మెటీరియల్ అన్‌సర్టెనిటీ ఉంది గదా! ఇది రిపోర్ట్ చేస్తాడు ఆడిటర్. ఇక్కడ రిపోర్ట్ చేయాల్సిన పని లేదు. మెటీరియల్ అన్‌సర్టెనిటీ లేదు. ఇక్కడ క్వెషన్ ఏంటి? ఉందా? పేమెంట్స్ అనేవి లయబిలిటీస్ పేమెంట్ చేయడానికి వీడి దగ్గర కొంచెం కేపబిలిటీ ఉందా? లేదు అనంటే యూ విల్ రిపోర్ట్. అండ్ క్లాస్ 20 సీఎస్ఆర్ ఎక్స్‌పెండిచర్ చెప్తుంది. ఇది ఇంపార్టెంట్. ఒకసారి చెక్ జేసుకోండి మళ్ళీ. ఇదంతా గూడా మాడ్యూల్ టెక్స్ట్. బట్ దాని మీనింగ్ ఏంటంటే లయబిలిటీ పేమెంట్ అనేదానికి కేపబిలిటీ ఉందా? లేదా? ఉంటే అన్‌సర్టెనిటీ ఉందా? అన్‌సర్టెనిటీ కూడా మెటీరియల్ అన్‌సర్టెనిటీ ఉందా? నో మెటీరియల్ అన్‌సర్టెనిటీ ఉందా? ఉంటే ఆడిటర్ అనే ఒపీనియన్ వల్ల నో మెటీరియల్ అన్‌సర్టెనిటీ ఎగ్జిస్ట్ ఆన్ ది పేమెంట్ ఆఫ్ లయబిలిటీస్. ఓకే. ఇట్స్ ఫైన్. అలాగనుకోండి. ఎగ్జాంపుల్స్ అవ్వడానికి చూపిస్తాను. సీఎస్ఆర్ ఎక్స్‌పెండిచర్ రిలేటెడ్ చూద్దాం. సీఎస్ఆర్ ఎక్స్‌పెండిచర్‌కి 2 ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్, అదర్ థాన్ ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్. అదర్ థాన్ ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్‌కి అండర్ సెక్షన్ 135(5) ప్రకారము దే నీడ్ టు ఏదైతే షెడ్యూల్ 7 ప్రకారం ఒక స్పెసిఫైడ్ అమౌంట్ అనేది వీళ్ళు ట్రాన్స్‌ఫర్ చేయాలి. వెదర్ కంపెనీ హస్ ట్రాన్స్‌ఫర్డ్ అన్‌స్పెంట్ అమౌంట్ టు ఎ ఫండ్ స్పెసిఫైడ్ అండర్ షెడ్యూల్ 7 వితిన్ ఎ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్ ఫ్రమ్ ది ఎక్స్‌పైరీ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అండర్ సెక్షన్ 135(5) ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ కాకుండా అదర్ థాన్ ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ కోసం ఏదైతే అలొకేట్ చేసిన సీఎస్ఆర్ ఎక్స్‌పెండిచర్ ఉంటదో, ఇదొక స్పెసిఫైడ్ ఫండ్‌కి వితిన్ 6 మంత్స్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ చేయాలి. చేశారా? చేయలేదు. రిపోర్ట్ చేయి. ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్‌గా ఎనీ అమౌంట్ రిమైనింగ్ అన్‌స్పెంట్ ఉంది డ్యూరింగ్ ది ఇయర్. అండర్ సెక్షన్ 135(5) ప్రకారము ఇట్ హాస్ టు బి ట్రాన్స్‌ఫర్డ్ టు ఎ స్పెషల్ అకౌంట్. 135(6) సారీ. ఎనీ రిమైనింగ్ అమౌంట్ అన్‌స్పెంట్ అకార్డింగ్ టు సీఎస్ఆర్ ఎక్స్‌పెండిచర్ 135(5) ఉందా? రిమైనింగ్ అన్‌స్పెంట్ అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ టు స్పెషల్ అకౌంట్ అకార్డింగ్ టు 135(6) అయ్యారా లేదా? చేశారు. డన్. చేయలేదు. రిపోర్ట్. నౌ క్లాస్ 21 రిగార్డింగ్ సీఎఫ్ఎస్ లాస్ట్ క్లాస్. సీఎఫ్ఎస్‌లో ఏం జరుగుతది బేసికల్‌గా ఒక
సీఎఫ్ఎస్ అనేది కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్. కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్ అనేది లెట్స్ సే ఏబీసీ అనే కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళకి ఏబీసీ లిమిటెడ్ అనే గ్రూప్ కంపెనీ ఉంది. హోల్డింగ్ కంపెనీ. నౌ ఏబీసీ కంపెనీకి రిలేటెడ్‌గా అకౌంట్స్ అన్నీ కూడా వీళ్ళు కన్సాలిడేట్ చేసి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రెజెంట్ చేస్తాడు. కన్సాలిడేటెడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇలా ప్రెజెంట్ చేసే టైంలో ఏదన్నా కంపెనీ ఆడిటర్ వాళ్ళ క్యాన్యువల్ రిపోర్ట్‌లో ఏదన్నా అన్‌ఫేవరబుల్ ఆన్సర్ గాని, ఏదన్నా క్వాలిఫికేషన్ గాని, ఏదన్నా అడ్వర్స్ రిమార్క్ గాని చేశాడా? చేస్తే ఏ కంపెనీకి చేశాడు? ఏ క్లాజ్ కింద ఏ పారాగ్రాఫ్‌లో చేశాడు అని చెప్పేసి చెప్పాలి. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఏబీసీ లిమిటెడ్ సీఎఫ్ఎస్‌లో ఏ లిమిటెడ్‌కి అనేది క్యారెన్‌లో రిపోర్ట్ చేయలేదు. ఏ ఆడిటర్ ఏదైతే ఉన్నాడో ఏస్ ఆడిటర్ ఉన్నాడు కదా! వాడికి ఏ లిమిటెడ్ క్యారెన్‌లో ఏ పర్టిక్యులర్ రిమార్క్ కూడా మెన్షన్ చేయలేదు. బి లిమిటెడ్ మాత్రం ఒక నాన్ క్రిమినల్ రిలేటెడ్‌గా అడ్వర్స్ రిమార్క్ ఇచ్చాడు. ఏదో సరిగ్గా చేయలేదని ఇచ్చాడు. అండ్ సి లిమిటెడ్ రిలేటెడ్‌గా క్లాస్ 1 క్వాలిఫికేషన్ ఒకటిచ్చాడు. ఏంటి? ఆ మెటల్స్ అనేది ఫుల్ పర్టిక్యులర్ చూయించట్లేదు సి లిమిటెడ్. నౌ ఇన్ సీఎఫ్ఎస్ ఆడిటర్ ఎవడైతే మన సీఎఫ్ఎస్ ఆడిటర్ చేస్తున్నాడో, ఈ పర్టిక్యులర్ పర్సన్ ఈ నీడ్ టు రిపోర్ట్ బి అండ్ సి రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ అండ్ అడ్వర్స్ రిమార్క్స్ ఇన్ ఈ పర్టిక్యులర్ హిస్ క్యారో రిపోర్ట్. అంటే సీఎఫ్ఎస్‌కి ఈ పర్టిక్యులర్‌ది మాత్రమే అప్లికబుల్ అయితది. సీఎఫ్ఎస్ బుక్స్ ఏదైతే సీఎఫ్ఎస్ ఆడిటర్ ఉంటాడో, వాడికి ఈ క్లాజ్ మాత్రం అప్లికబుల్ అవుతది. ఇది బేసికల్‌గా 21 క్లాజెస్‌కి రిలేటెడ్‌గా డాటా. అండ్ ఎవ్రీ క్లాజ్ కూడా నేను డీటెయిల్‌గా చెప్పాను. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్వెషన్స్ చేయడం దాని మీదనే ఉంటది. ఈ బుక్‌లో ఇచ్చిన ఈ పర్టిక్యులర్ మెటీరియల్ అంతా కూడా యాస్ పర్ మన మాడ్యూల్ ఏదైతే ఉంటదో అది. కొంచెం దాని పర్టిక్యులర్ యారో మార్క్స్ అని, ఎఫ్‌నస్ కొంచెం డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేసాను ట్రై అంతే. దాంట్లో మన ఏ ప్రతిభ అనేది ఏమి లేదు. దాంట్లో మన వర్క్ ఏం లేదు. జస్ట్ మాడ్యూల్‌ని కొంచెం సింప్లిఫై చేసాం అంతే. అండ్ నౌ ఇది చూసుకున్న తర్వాత జస్ట్ క్వెషన్స్ చేయడానికి ట్రై చేయండి. క్వెషన్స్ చేసే టైంలో ఈ టెక్స్ట్ అనేది యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్స్ అనేది ఈజీగా వస్తాయి. అండ్ పారాగ్రాఫ్ 4 ఇచ్చాడు. బేసికల్‌గా ఏం లేదు. పైన ఇచ్చిన ఏ క్వెషన్స్‌కైనా నీకు అన్‌ఫేవరబుల్ ఆర్ క్వాలిఫైడ్ సిట్యుయేషన్ కనబడితే, దెన్ ఆడిటర్ రిపోర్ట్ షెల్ స్టేట్ అండ్ పర్టిక్యులర్ బేసిస్ ఫర్ సచ్ అన్‌ఫేవరబుల్ క్వాలిఫైడ్ ఆన్సర్. ఏ బేసిస్ మీద నీకు అన్‌ఫేవరబుల్ వచ్చింది ఆన్సర్ అని. అండ్ తర్వాత వీడు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతే, ఎనీ క్వెషన్‌కి వీడు ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతే, హిస్ రిపోర్ట్ షల్ ఇండికేట్ సచ్ ఫ్యాక్ట్ టుగెదర్ విత్ ద రీజన్స్ వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గివ్ ఒపీనియన్ అని చెప్పేసి యూ నీడ్ టు మెన్షన్ అండి పారాగ్రాఫ్ 4. ఇదే బేసిక్‌గా మొత్తం అంతా కూడా ఇదే క్యారెక్టర్. సో, అర్థమైందని అనుకుంటున్నాను. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో, ఇక్కడి వరకు మీకు గనక క్లాసెస్ అర్థమయ్యి, మీకు గనక నచ్చితే, మనకు వేరే క్లాసెస్ గూడా ఉన్నాయి. డీటీ ఉంది, అకౌంట్స్ ఉంది, ఫౌండేషన్ రిలేటెడ్‌గా రివిజన్ క్లాసెస్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్‌గా పెడుతూనే ఉంటాము వేరే సబ్జెక్ట్స్ కూడా. సో, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఛానెల్‌ని. అండ్ ఇఫ్ ఇట్ హెల్ప్‌ఫుల్ టు యూ, ఈ పర్టిక్యులర్ వీడియోకి లైక్ చేయండి ఆర్ మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. సో దట్ వేరే వాళ్ళ దగ్గర కూడా రీచ్ అవుతది. మనకు కొంచెం బూస్ట్ అనేది కూడా వస్తది. ఎక్కువ వ్యూస్ గాని, అప్రిషియేషన్స్ గాని వస్తుంటే మనకు కూడా వర్క్ చేయాలనిపిస్తది కదా! సో, దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఐ యామ్ ట్రైయింగ్ టు గివ్. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌ని. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ రివిజన్ అనేది ఎక్కడ కూడా ఆపొద్దు. ఏదన్నా డౌట్ ఉంటే కూడా ఆపొద్దు. మేము ఫ్రెండ్స్ ద్వారానో, వేరే వీడియోస్ ద్వారానో, మా వీడియోస్ ద్వారానో ఏదో ఒక వీడియో రివిజన్ చేయండి. ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ మంచిగా రాసి పర్టిక్యులర్ ఎగ్జామ్ ఆడిట్ అనేది కొంచెం అది ఉంటుంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతే అదే హ్యాపీస్. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే. బై.